రెండవ రాజుల గ్రంథం 6:13. అందుకు రాజు, మేము మనుషులను పంపి అతనిని తెప్పించినట్లు నీవు వెళ్ళి అతడుండు చోటు చూసి రమ్ము అని సెలవీయగా, అతడు దోతానులో ఉన్నాడని వర్తమానం వచ్చాను. కాబట్టి రాజు అచ్చటికి గుర్రములను రథములను గొప్ప సైన్యమును పంపాను. వారు రాత్రివేళ వచ్చి నలుదిశలను పట్టణము చుట్టుకొనగా, దైవజనుడైన అతడు పనివాడు పెందలకాడి లేచి బయటకు వచ్చినప్పుడు గుర్రములను రథములను గల సైన్యము పట్టణమును చుట్టుకొని ఉండుట కనబడెను. అంతటా అతని పనివాడు, అయ్యో నా ఏలినవాడా, మనము ఏమి చేయదుమని ఆ దైవజనుతో అనగా, అతడు భయపడవద్దు, మన పక్షమున ఉన్నవారు వారికంటే అదుకులై ఉన్నారని చెప్పి, యెహోవా వీడు చూచినట్లు దయచేసి వీని కండ్లు తెరవమని ఎలీషా ప్రార్థన చేయగా, యెహోవా ఆ పనివాని కండ్లను తెరవజేశాను. గనుక వాడు ఎలీషా చుట్టూను పర్వతము అగ్ని గుర్రముల చేత రథముల చేతను నిండి ఉంటట చూశాను. దేవుడి వాక్యం దీవించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, ఓ కృపామయుడానికి స్తోత్రములు ప్రభువా. ఉదయం ఇంతవరకు పాటల ద్వారా నిన్ను ఆరాధించాము, స్తుతించాము, గణపరిచాము తండ్రి. ఈ సమయంలో ప్రభువా, ఓ నీ వాక్యమును మేము ధ్యానిస్తూ ఉండగా కొంతసేపు మీరు మాతో ముచ్చటించండి ప్రభువా. ఏదైనా తోటలో ఆదాముతో అవ్వతో మాట్లాడిన దేవుడవు తండ్రి ప్రభువా, ఈ సమయంలో ఈ సాయంకాల సమయంలో నీవు మా మధ్యలోకి వచ్చి ఈ చిన్న గృహ కూడికలో మీరు మాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాం దేవా. ఓ దేవ, మా హృదయాలు మీరు దర్శించండి, మా జీవితాలు మీరు దర్శించండి. ఓ దేవా, నీ వాక్యమును గ్రహించినట్లుగా మా కళ్ళు తెరవండి ప్రభువా. అదృశ్యమైన దానిని చూసే కన్నులు మాకు కలుగును గాక. తప్పకిస్తూ మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని వచ్చిన ప్రతి బిడ్డను మీరు దీవించమని తండ్రి, ఓ నీ వాక్యంతో అభిషేకించమని అప్పగిస్తూ ప్రభు యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. కూర్చున్నాం. ప్రభు యేసుక్రీస్తు నామమున మహిమ కలుగును గాక. కూడి వచ్చిన సహోదరులందరికీ ప్రభు యేసుక్రీస్తు నామమున వందనాలు తెలియజేస్తా ఉన్నానండి. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మమ్మల్ని దీవించును గాక. హల్లెలూయా. అలా తిరిగి రేపు ఉదయం ఉపవాస ప్రార్థన ఉన్నది కనుక మనం త్వరగా ఎర్లీగా ముగించుకొని మనము మరలా రేపు ఉదయం ఉపవాస ప్రార్థనలు మనం వెళ్ళాలి కనుక దేవుడు కొంతసేపు మనతో మాట్లాడినట్లుగా మనము ప్రార్థన పూర్వకంగా వాక్యంను ఎదురు చూద్దాం. ఈరోజు నా అంశం ఏంటంటే అదృశ్యమైన వాటి కొరకు ఎదురు చూచుట. హల్లెలూయా. ఏంటండి? అదృశ్యమైన వాటి కొరకు ఎదురు చూచుట. మెసేజ్ టైటిల్ మీరు గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మనము దానికోసమే మనం మాట్లాడుకుంటూ ఉన్నాం కాబట్టి మనము దానికోసం ప్రార్థన పూర్వకంగా మనం ఎదిగినట్లయితే దేవుడు ఖచ్చితంగా మనకు కొన్ని విషయాలు తెలియజేస్తాడు. హల్లెలూయా. దేవుని నామముకు మహిమ కలుగును గాక. సమయంలో ప్రవక్త బోధించిన మెసేజ్ అదృశ్యమైన వాటి కొరకు ఎదురు చూచుట అనే మెసేజ్ నుంచి నేను కొన్ని విషయాలు చదివి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తద్వారా మనం ముందుకు వెళ్దాం. హల్లెలూయా. ఇజ్రాయేలు రాజుతో యుద్ధం చేయించిన మరొక రాజు తన యొక్క సంగతులు ఎలాగో ఇజ్రాయేలు రాజునకు తెలియజేయించున్నామని ఆశ్చర్యపోయాను. అప్పుడు ఆ రాజు యొక్క సేవకులలో ఒకడు అడుగు ముందుకు వేసి ఇలాగ చెప్పాడు, మంచిది, మన మధ్యలో ఎవరో ఒకరు వేగువారు ఉన్నారు, మరొక సేవకుడు లేడు. కానీ దేవుని వలన ఎలీషాకు అంతఃపురమందు జరుగు సంగతులు తెలియను, అతడికి మాత్రమే ఈ సంగతులు తెలుసునను, మరియు ఇజ్రాయేలు రాజునకు మీ సంగతులు చెప్పుచున్నది అతడే. ఈ దినము మనకు మరింత మంది ఎలీషాలు కావలసి ఉన్నారు. ఏమాన్. హల్లెలూయా. అందుకు రాజు, మేము మనుషులను పంపి అతన్ని తెప్పించినట్లు నీవు వెళ్ళి అతడుండు చోటు చూసి రమ్మని సెలవీయగా, అతడు దాతానులో ఉన్నాడని వర్తమానం వచ్చాను. కాబట్టి రాజు అచ్చటికి గుర్రములను రథములను గొప్ప సైన్యములను పంపాను. వారు రాత్రివేళ వచ్చి నలుదిశలను పట్టణములను చుట్టుకొనగా, దైవజనుడైన అతని పనివాడు పెందలకాడ లేచి బయటకు వచ్చినప్పుడు గుర్రములను రథములను గల సైన్యము పట్టణము చుట్టుకొనుట కనబడాను. అంతటా అతని పనివాడు, అయ్యో నా ఏలినవాడా, మనము ఏమి చేయదుమని ఆ దైవజనుతో అనగా, అతడు భయపడవద్దు,
నేను దాన్ని ప్రేమిస్తాను. అది ఎంత చీకటిగా కనిపించినను కలత చెందవద్దు, భయపడవద్దు. మన పక్షమున ఉన్నవాడు వారికంటే అధికులై ఉన్నారని చెప్పి, యెహోవా వీడు చూచినట్లు దయచేసి వీడి కండ్లు తెరవమని ఎలీషా ప్రార్థన చేయగా యెహోవా పనివాడి కండ్లను తెరవజేశాను. గనుక వాడు ఎలీషా చుట్టూను పర్వతముల అగ్ని గుర్రముల చేత రథముల చేత నిండుట చూచెను. హల్లెలూయా. ఇక్కడ ఒక చిన్న కథాంశం మనం చూద్దాం. ఇక్కడ ప్రవక్త మాట్లాడుతున్నది ఏంటంటే, సిరియా దేశం నుంచి కొంతమంది యుద్ధం చేయడానికి ఇజ్రాయెల్ దేశం మీదకి వస్తూ ఉన్నారు. హల్లెలూయా. శత్రు సమూహాలు ఇజ్రాయెల్ దేశం చుట్టూ ఉన్నాయి. వాళ్ళు యుద్ధం చేయడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. యుద్ధం చేయడానికి ప్రయత్నిస్తూ ఉన్నప్పుడు దొంగచాటుగా యుద్ధం చేయాలనుకున్నప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే, దొంగచాటుగా వారి సీక్రెట్స్ అన్ని తెలుసుకుని ఆ సీక్రెట్గా వారి ఆయుధాలను కానీ వారి గన్నలు కానీ సీక్రెట్గా తీసుకుని దాన్ని దొంగసాటుగా దేశాన్ని కొట్టి దేశాన్ని స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. హల్లెలూయా. యుద్ధము డైరెక్ట్గా చేయలేకుండా ఏం చేస్తాడంటే పక్క నుంచి కొట్టడానికి దొంగ చోటని కొట్టడానికి ప్రయత్నం చేస్తారు. హల్లెలూయా. అయితే ఇజ్రాయేలుని కొట్టే దమ్ము లేదు, ఎందుకంటే ఇజ్రాయెల్ పక్షాన్ని దేవుడు ఉన్నాడని అందరికీ అర్థమైపోయింది. అయితే దొంగసాటుని ఇజ్రాయెల్ దేశాన్ని కొట్టడానికి ప్రయత్నం చేస్తూ ఈ సిరియా దేశం ఏం చేస్తుందంటే రకరకాల ప్రయత్నాలు చేస్తుంది. ఎంత దొంగసాటుగా సీక్రెట్గా ప్రయత్నాలు చేసి వాళ్ళు వస్తూ ఉంటే ఈ విషయాలన్నీ దేవుని యొక్క ప్రవక్త ఎలీషా అని ఒక ఆయన ఉన్నాడు అక్కడ. వాళ్ళు ఎంత సీక్రెట్గా చేసినా ఇవి ఇతనికి తెలిసిపోతుంది. దేవుడు అతనికి బయలుపరిచేస్తున్నాడు. ఇతను ఈ విషయాలు తెలియజేసేసరికి వాళ్ళు ఏ దిక్కు నుంచి వచ్చినా తెలిసిపోతుంది. మరలా పారిపోతున్నారు వాళ్ళు. వీళ్ళకి అర్థం కాక వీళ్ళు అనుకుంటున్నారు, రాజు అంటున్నాడు ఎవరో మొత్తం మీద మనం సీక్రెట్గా వేసే ప్లాన్లన్నీ వాళ్ళకి ఎవరో తెలియజేసేస్తున్నాడు. మనలో ఎవరో దొంగ బంట్లు ఉన్నారు, మన దగ్గర నమ్మకంగా ఉన్నట్టుండి వాళ్ళకి విషయాలు సీక్రెట్గా షేర్ చేసేస్తున్నారు. ఎవరో తెలుసుకుందామని చెప్పి అతను ప్రయత్నం చేస్తున్నాడు. దేవుని మహిమ కలుగును గాక. చూడండి అక్కడ ఎంత సీక్రెట్గా ప్రయత్నం, ఇంతగా అక్కడ చెప్పేవాళ్ళు ఎవరు లేరు. కానీ రాజుకు అనుమానం ఏం కలుగుతుందంటే ఎవరో మొత్తం మీద మన సీక్రెట్స్ అన్ని లీక్ చేస్తున్నారు. లీక్ చేయకపోతే అవతల దేశానికి ఎలా తెలితే? ఎవరు మన దగ్గర ఉంటూ మనతో పాటు ఉంటూ మన విషయాలను అవతల దేశానికి సీక్రెట్గా తెలియజేసి ఇక్కడ సీక్రెట్ మనుషులు ఉన్నారు. ఇక్కడ వాళ్ళు ఎవరినో కనిపెడదామని చెప్పి చాలా కాలం వెయిట్ చేశాడు, చూశాడు, ఎవరు కనపడతలేదు. అయితే ఒకళ్ళు లేచి అన్నాడు, రాజా మనలో ఎవరు లేరు కానీ అలా చెప్పేటోళ్ళు ఎవరు లేరు కానీ ఒక విషయం మీతో చెప్పాలి, నన్ను చెప్పమంటారని అడిగాడు. సరే చెప్పు, ఏంటి విషయం అన్నాడు. ఆ ఇజ్రాయెల్ దేశంలో వారికి సీక్రెట్స్ అన్ని తెలియజేయడానికి ఒక దేవుని ప్రవక్త ఉన్నాడు అక్కడ. ఆ దేవుని యొక్క ప్రవక్త ద్వారా విషయాలన్నీ కూడా మొత్తం అతనికి ఆ దేశానికి చేరేసేస్తున్నారు. మన సీక్రెట్స్ అని అతనికి తెలిసిపోతున్నాయి. మన సీక్రెట్స్ అన్ని దేవుడు అతనికి తెలియజెప్పేస్తున్నాడు. అందుచేత మనం ఎలాంటి సీక్రెట్గా మనం జరిగించాలన్నా అవట్లేదు. అన్నీ ఆ దేశానికి సీక్రెట్గా తెలియజేయడం వల్ల ఏ దిక్కు నుంచి కొడదామన్నా మనకు అవట్లేదు. ఆ సీక్రెట్ అక్కడ చెప్పేస్తున్నారు. ముందు అతని సంగతి చూడండి రాజా అని చెప్పి ఈ రాజుగారికి వ్యక్తి సలహా ఇచ్చాడు. హల్లెలూయా. అప్పుడు ఈ దేశమందరూ ఏకమై ఏం చేశారంటే ఒక పట్టణం మీద ఒక గుడారంలో వేసుకుని ఎలీషా తన యొక్క శిష్యుడు గెహాజీ అన్నమాట, ఇద్దరు కూడా ఒక గుడారం వేసుకుని అక్కడ ప్రార్థన చేసుకోవడానికి వెళ్ళాడు ఎలీషా ఒంటరిగా. కొండ మీదకి ఒంటరిగా వెళ్తే ఈ లోకం మొత్తం సిరియా దేశపు సైన్యం అంతా కూడా మొత్తం ఆ గుడారం చుట్టూ కమ్మేసి వందల మంది సైనికులు వచ్చేసారు. ఆ గుడారం చుట్టూ వందల మంది సైనికులు వచ్చేసారు. సైనికులు వచ్చిన తర్వాత ఎలీషా లోపల ఉండి ప్రార్థన చేసుకుంటున్నాడంట. ప్రార్థన అంతా అయిపోయిన తర్వాత గెహాజీ కళ్ళు నిలిపోటు వచ్చాడట. ఇలా కళ్ళు నిలిపోంటే బయటకు చూసేటప్పుడు మొత్తం చుడుదరగా సైన్యమే. చూసేవాడు గుండె ఆగిపోయినంత పని అయింది. అయ్యి బాబు ఈ రోజుతో మా ప్రాణాలన్నీ గాల్లో కలిసిపోయి ఇంకా మా పని అయిపోయింది, మా పతనం అయిపోయింది అని చెప్పేసి కంగారు అయిపోయి గురువుగారు ఇక్కడ మన పని అయిపోయింది, మీరు ఏదో ప్రార్థన అంటున్నారు, దేవుడు అంటున్నారు, ఏదో అంటున్నారు, ఇక్కడ మొత్తం సైన్యం అంతా కమ్మేసింది, సిరియా దేశం అంతా కమ్మేసింది, మన పని అయిపోయింది రాజా అంటున్నాడు.
హల్లెలూయా. అప్పుడు ఇది ఎలీషా బయటకు వచ్చి చూసేటోడికి అంత సైన్యం అయితే అప్పుడు ఏమన్నాడంటే, నువ్వు భయపడొద్దు, నీకోటి తెలుసా, అంత సైన్యం వచ్చారు, వాళ్ళకంటే ఎక్కువ సైన్యం మన సైన్యం ఉంది అక్కడ. హల్లెలూయా. వాళ్ళకంటే ఎక్కువ సైన్యం మన దగ్గర, మన సైన్యమే ఉంది అని చెప్పి, సైన్యమా ఏంటి గురుగారు ఏంటి పిచ్చి పిచ్చి మాట్లాడుతున్నారు, వాళ్ళు ఏమో గన్నలు ఎట్టుకుని పిస్టల్ ఎట్టుకుని మొత్తం శుద్రగా కమ్మెత్తి మనకంటే ఎక్కువ మంది ఉన్నారంటున్నారు, ఏంటి ఏం మాట్లాడుతున్నారు మీరు అని చెప్పేసి ఆ యొక్క గురువు గారితో వాదం ఎత్తున్నాడంటే ఎలీషా గారితో, ప్రవక్తతో. అప్పుడు ప్రవక్త, ప్రభువా వీడికి కళ్ళు తెరువు ప్రభు అని ప్రార్థన చేశాడు. ఎప్పుడైతే ప్రార్థన చేశాడో ఒక్కొక్క సైనికుడు వెనకాల ఖడ్గం పట్టుకుని ఒక్కొక్క దూత ఉన్నదట. హల్లెలూయా. అది కనపడతలేదు, వాళ్ళు ఆత్మీయంగా ఉన్నారు. ఒక్కొక్కడు పేక మీద కత్తి పెట్టి ఈ వెనకాల ఇలా కత్తి కదిలితే కోసేద్దాం అన్నట్టుగా ఉన్నాయంట ఆ దూతలన్నీ. ఎప్పుడైతే ఎలీషా ప్రార్థన చేశాడో గెహజీ కన్నులు తెరవబడ్డాయో ఆ యొక్క అదృశ్యంలో ఉన్న దూతలన్నిటిని చూసి ఆశ్చర్యపోయాడు అంటే ఈయన. హల్లెలూయా. ఇప్పుడు చిన్న కథాంశం తీసుకుని, ఆ చిన్న కథను తీసుకుని ప్రవక్త మనకు కొన్ని వాక్యాలు ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉన్నాడు. హల్లెలూయా. కనుక మనము ఈ యొక్క సబ్జెక్ట్ని బట్టి మనం కొన్ని విషయాలు నేర్చుకోవడానికి ఈరోజు దేవుడు మనకి తెలియజేస్తా ఉన్నాడు. కనుక జాగ్రత్తగా మీరు కొన్ని విషయాలు నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. దేవుడు తన వాక్యమును మనకు తెలియజేస్తా ఉన్నాడు. తన సేవకుల ద్వారా, తన ప్రవక్తల ద్వారా దేవుడు తన మార్గములను తన ప్రజలకు బయలుపరుచుకొనిన ఆ గడిచిపోయిన ఒక దినమును గురించి మనము ఆలోచిస్తూ ఉన్నాం. ఆ సమయంలో 2 దేశాల మధ్యలో యుద్ధం జరుగుతున్నది. ఇజ్రాయెల్ దేశం మీదకి యుద్ధము సిద్ధపడుచున్న దేశం వారికి వారి దాడి యొక్క ప్రతి ప్రణాళిక ముందుగానే ఇజ్రాయెల్ దేశానికి ఏ విధంగా తెలియజేయబడుచున్నదో వారికి తెలియకున్నది. కాబట్టి తమ మధ్యలో ఎవరైనా వేగులు వారు ఇజ్రాయేలుకు తమ సంగతులు తెలియచేయుచున్నారేమో అని కనుగొనుటకు వారందరూ ఒక చోటునకు సమకూర్చబడి ఉన్నారు. ఒక సీక్రెట్ మీటింగ్ అన్నమాట. ఆ రాజు ఏం చేశాడంటే వాళ్ళందరినీ కూడా ఒక చోటకి తీసుకొచ్చాడు. అంటే వేగులు వారు ఎవరైనా ఉన్నారేమో దాంట్లో, మన విషయాలన్నీ వారికి తెలియజేసేస్తున్నారు, వాళ్ళు ఎవరో కనుగొందామని చెప్పి ఒక చోట అందరూ కలిపి ఒక మీటింగ్ పెట్టారట. వారందరూ ఒక చోటుకి సమకూర్చబడి ఉన్నారు. వారిలో ఒకడు ఇలాగన్నాడు, మన మధ్యలో వేగులు వారు ఎవరు లేరు, ఇదంతా ఇజ్రాయేల్లో ఉన్న ఎలీషా చేస్తున్నాడు. అతడు తన పడక గదిలోండియే నీ భవిష్యత్తు, నీ ప్రణాళిక మొత్తం రాజుకి చెప్పేస్తున్నాడు. హల్లెలూయా అని తెలుసుకున్నాడు. కానీ మనకు తెలుసు ఇశ్రాయేల్ రాజునకు అతడే ఆ సంగతులు చెప్తున్నాడు. మీకు తెలుసు, దేవునికి భయపడి ప్రార్థన చేయు ప్రజలే అమెరికాలో నేడున్న ఈ విపత్కర పరిస్థితుల్లో కావలి ఉన్న ఉత్తమమైన ఆయుధమై ఉన్నారు. అదే ఉత్తమమైంది. మనము ఉత్పత్తి చేయుచున్న ఈ బాంబులు మరియు యుద్ధ ట్యాంకర్ల కన్నా అది ఎంతో మేలైంది. దేవుడు ఎల్లప్పుడూ తన ప్రజల కొరకు పోరాటం చేయును. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ ప్రవక్త ఏమంటున్నాడంటే, మనం తయారు చేసే బాంబుల కన్నా, మనం తయారు చేసే యుద్ధ ట్యాంకర్ల కన్నా అత్యద్భుతమైన ఆయుధం ఏంటంటే ప్రార్థన అంటున్నాడు. హల్లెలూయా. యుద్ధ ట్యాంకర్ల మించి, లేకపోతే గన్నల మించి, ఆయుధాలు మించి, వాటన్నిటికంటే ఎక్కువ పవర్ఫుల్ బాంబు ఏదంటే ప్రార్థన అయి ఉన్నది. హల్లెలూయా. అలాంటి ప్రార్థన మనం కలుగున్నప్పుడు అంట మన కొరకు దేవుడు పోరాటం చేస్తాడట. దేవుడు నాకు మహిమ కలుగును గాక. మన కోసం దేవుడు పోరాటం చేస్తాడట. ఈ విషయం దావీదుకు తెలుసు కాబట్టి అందుకే దావీదు అన్నాడు, యుద్ధం యెహోవాదే అన్నాడు. ఆయనకు అప్పగించి ముందుకెళ్ళిపోయేవాడు. ఎందుకంటే యుద్ధం చేసేవాడు ఆయన, మన కోసం పోరాటం చేసేవాడు ఆయన, మన వివాదాలు తీర్చేవాడు ఆయన. హల్లెలూయా. ఆయన మన పక్షాన్ని తీర్పుతాడు. మనం తీర్పులు తెచ్చక్కర్లేదు, కానీ మనమేం పోట్లాడవలసిన అవసరం లేదు, కానీ మనమేమి యుద్ధాలు చేయవలసిన అవసరం లేదు, కానీ మనతో యుద్ధం చేసేవారితో దేవుడు యుద్ధం చేస్తాడు. హల్లెలూయా. మనతో పోరాడే ఊరికి దేవుడు పోరాడతాడు. మనం జస్ట్ ఆయనకి అప్పగించి మనం మెన్నగా ఉండడమే. మనం ఏం పెద్ద పోట్లాటకి వెళ్ళి దెబ్బలాటకి వెళ్ళి మనం ఏం చేయవలసిన అవసరం లేదు. మనం దేవుడికి అప్పగించి సైలెంట్ గా ఉంటే ఆయన యుద్ధం చేస్తాడు. దేవుడు నాకు మహిమ కలుగును గాక. ఒకవేళ ఈ దేశమంతా దేవుని నిమిత్తం తమను తాము మారు మనసు అనే గట్టి గోనిబట్ట మరియు బూడిదలోనికి పడవేసుకుని మరియు తిరిగి మన పితరుల యొక్క ఆ పాత దారిలోనికి వచ్చి నడిచినట్లయితే అప్పుడు ఏ హానియు మన దగ్గరికి రాలేదు. ముందు గుండును తయారు చేయు స్థలములు మరియు అటువంటివి తయారు చేయు వాటికన్నా మనము కలిగి ఉన్న అన్ని బాంబుల కన్నా
అది ఎంతో ఉత్తమమైనదని నేను నమ్ముచున్నాను. ఆమేన్, హల్లెలూయా. ప్రార్థన కన్నా గొప్పది ఏదీ లేదు. భవిష్యత్తునంతా దేవుడు తన చేతుల్లో పట్టుకుని ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. చూడండి ఎంత అద్భుతమైన మాటలు మాట్లాడుతున్నాడు ప్రవక్త. మన భవిష్యత్తు అంతా ఎవరి చేతిలో ఉందండి? దేవుని చేతిలో ఉంది. దేవుడు మన భవిష్యత్తు అంతా ఆయన చేతుల్లో పట్టుకున్నాడు కాబట్టి ఖచ్చితంగా మనం అత్యద్భుతమైన ప్రార్థన కలిగి ఉంటే ఆ భవిష్యత్తుని ఏ విధంగా నడిపించాలో, ఒకవేళ భవిష్యత్తులో ఎత్తు పల్లాలు ఉంటే దాన్ని సమం చేసి నడిపించేవాడు దేవుడు అని. హల్లెలూయా. అంటే మనం కలిగి ఉండవలసింది ఏంటంటే ప్రార్థన. ఆ విశ్వాస సహితమైన ప్రార్థన మనం కలిగి ఉంటే మన భవిష్యత్తును తీర్చిదిద్దేవాడు దేవుడై ఉన్నాడు. సరైన మార్గంలో నడిపిస్తాడు. ఒకవేళ ప్రార్థన పక్కనెట్టేసి మన ఇష్టానుసారంగా ముందుకెళ్ళిపోతే మన భవిష్యత్తు ఏ మూలకి ఎటు వెళ్ళిపోతుందో మనకు తెలియదు. హల్లెలూయా. కొద్ది కాలం క్రితం ఎవరో నన్ను ఇలా అడిగారు, బ్రదర్ బ్రహ్మం, భవిష్యత్తు గురించి నీ ఆలోచన ఏంటి? నేను ఇలాగ అన్నాను, భవిష్యత్తు దేన్ని పట్టుకున్నదో నాకు తెలియదు, కానీ భవిష్యత్తుని ఎవరు పట్టుకుని ఉన్నారో ఆయన నాకు బాగా తెలుసు. కావున ఆయనతో నేను సహవాసం కలిగి ఉంటే అది చాలు అన్నాడు. ఆమేన్, హల్లెలూయా. దేవుడు నాకు మహిమ కలుగును గాక. ఎంత అద్భుతమైన మాట అండి ఇది. ఏంటి నీ భవిష్యత్తు ఏంటి? ఏ బైబిల్ పట్టుకుని ఇలా బోధించుకోవడమేనా నీ పని? వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసుకుంటే నీ పిల్లల్ని ఎవరు చూస్తారు, నీ భార్యని ఎవరు చూస్తారు, నీ కుటుంబాన్ని ఎవరు చూస్తారు, నీకు ఆధారం ఏంటి? ఇలా క్వశ్చన్ ఎత్తున్నారు వాళ్ళు. హల్లెలూయా. సహజంగా పాస్టర్ అంటే ప్రజల మీద పడి తింటారు, అలాగే ఇలాగని రకరకాలుగా మాట్లాడుకుంటారు ప్రజలు. వ్యంగ్య అక్షరాలు వదులుతారు పాస్టర్ల మీద. బయటికి వెళ్తే చాలా మాటలు వస్తూ ఉంటాయి. పని పాట లేకుండా బైబిల్ ఎట్టుకుని తిరిగి ప్రజల మీద పడి తింటారు కదా, మీరు కష్టపడరా, అలా చేయరా, మీ జీవితానికి ఆధారం లేదా, అలా లేదా, ఇలా లేదా, రకరకాల మాటలు అంటారు. నా చెవితో నేను విన్నాను అయ్యి. హల్లెలూయా. చాలా వ్యంగ్యంగా మాట్లాడతారు, చాలా బాధాకరంగా మాట్లాడతారు. పాస్టర్ అంటే అంత లోకుగా కనబడుతుంది, వెటకారంగా కనబడుతుంది, చాలా భయంకరంగా మాట్లాడతారు. అంటే ఆన్లైన్లో దోసుకుని తినటానికి, ఆ డబ్బులు వెళ్తారు లాక్కుని తినటానికి పాస్టర్లు అనే వాళ్ళు ఉంటారు తప్ప అన్నట్టుగానే మాట్లాడతారు తప్ప, పాస్టర్ అంటే విలువ లేకుండా, వాల్యూ తెలియకుండా, అసలు అతను ఎందుకు నియమించబడ్డాడో కూడా తెలియకుండా చాలా మంది చాలా భయంకరంగా మాట్లాడుతూ ఉంటారు. విలియం బ్రన్హం దగ్గరికి వచ్చి కూడా కొంచెం మంది ఇలా మాట్లాడేవారు. అసలు నీ భవిష్యత్తు ఏంటి, నీ బ్రతికేంటి, ఎలా బ్రతుకుతావు, నీ పిల్లల్ని ఎలా పెంచుతావు, నీ కుటుంబాన్ని ఎలా పెంచుతావు, నీకు ఆధారం ఏది, బైబిల్ ఎట్టుకుని వెళ్తే సడన్గా పిల్లలకి ఏదో అవుతుంది, ఎవరెత్తారు నీకు డబ్బులు, అలాగే ఇలాగని రకరకాలుగా మీకు తెలుసు బయట మాటలు ఎట్లా ఉంటాయో. హల్లెలూయా. అంటే ఆధారం చూసుకోవాలి కదా. వెనకాల పిల్లలకి ఏదన్నా వెనకాల వేసుకుంటే, ఏదో ఉద్యోగం చేసుకునో ఏదో చేసుకుని వెనకాల వేసుకుంటే ఏదైనా ఆపదొస్తే అక్కడ సడన్గా నడిపించుకుంటారు కదా, అలా చేసుకుంటారు, ఇలా చేసుకుని ఏదో ఆధారమైన భవిష్యత్తు కోసం మాట్లాడుతూ ఉంటారు. హల్లెలూయా. అలాగే విలియం బ్రన్హం కోసం మాట్లాడుతున్నాను, నీ భవిష్యత్తు ఏంటి, నీ ప్లాన్ ఏంటి అని. అప్పుడు విలియం బ్రన్హం అన్నాడు, భవిష్యత్తు దేని పట్టుకుందో నాకు తెలియదు, కానీ భవిష్యత్తుని ఎవరు పట్టుకున్నారో ఆయన నాకు బాగా తెలుసు అన్నాడు. ఇది అసలైన ముఖ్యమైన విషయం ఏంటంటే, భవిష్యత్తును పట్టుకున్న దేవుణ్ణి మన జీవితంలో కలిగి ఉంటే చాలు. హల్లెలూయా. మన భవిష్యత్తు కోసం ఆలోచించవలసిన అవసరం లేదు. ఈ భవిష్యత్తు ఎప్పుడు వరకు ఎదరికి వెళ్తుందో, ఎక్కడ ముగించబడిపోద్దో, ఏ విధంగా వెళ్తుందో మనకు తెలీదు. ఏమో రేపు నేను ఇప్పుడు వరకు నవ్వుతూ మాట్లాడడం రేపు ఏమవుతుందో తెలియదు. లేకపోతే ప్రతి ఒక్కరు కూడా చాలా చక్కగా మాట్లాడతారు, రేపు పొద్దున ఏం జరుగుతుందో మనకు తెలియదు, ఒక గంట తర్వాత ఏం జరుగుతుందో మనకు తెలియదు. హల్లెలూయా. భవిష్యత్తు కోసం ఎన్నెన్నో ప్లాన్లు వేస్తాం, ఎన్నెన్నో గీస్తాం, ఎన్నెన్నో రకరకాల ఆలోచనలు ఆలోచిస్తాం, కానీ ఒక క్షణం తర్వాత ఏం జరుగుతుందో మనకు తెలియదు. కానీ మన జీవితాల్లో చనిపోయే వరకు ఏం జరుగుతుందో మన భవిష్యత్తు పట్టుకున్నాడు దేవుడు మనకున్నాడు. దేవుడు నాకు మహిమ కలుగును గాక. ఖచ్చితంగా ఆయన మనం పట్టుకున్నప్పుడు మన భవిష్యత్తు ఎలాగ ముందుకు వెళ్ళబోతా ఉందో, ఏ విధంగా దేవుడు తీర్చిదిద్దబోతా ఉన్నాడో మనకు అర్థమవుతుంది. ఆ భవిష్యత్తును మనం గాలిలో పెట్టుకోగలుగుతాం. ఆ భవిష్యత్తు ఏంటన్నది మనకు అర్థమవుతుంది కాబట్టి, మన గురి గమ్యం అన్ని తెలుస్తాయి కాబట్టి, దానికోసం విశ్వాసంతో దేవుని పోరాడడానికి మనకు అవకాశం ఉంటుంది. దేవుని నాకు మహిమ కలుగును గాక. ఆ భవిష్యత్తు పట్టుకున్నవాడిని మనం పట్టుకోవాలి, భవిష్యత్తు రాసినోడిని పట్టుకోవాలి. ఆయన నాకు బాగా తెలుసు, కావున ఆయనతో నేను సహవాసం కలిగి ఉంటే అంతే చాలు అన్నాడు. దేవుని నాకు మహిమ కలుగును గాక. నేను డబ్బుల కోసం ఆడి దగ్గర చేయక్కర్లేదు, లేకపోతే అది చేయక్కర్లేదు, ఇది చేయక్కర్లేదు, ఆ ఉద్యోగం చేయక్కర్లేదు, నాకు భవిష్యత్తు ఇచ్చిన దేవుడు నాతో కలుగుంటే చాలు అంటున్నాడు. నాకు భవిష్యత్తు ఇచ్చిన దేవునితో నేను సహవాసం చేస్తే చాలు అంటున్నాడు. దేవుడు నాకు మహిమ కలుగును గాక. ఒక నిజమైన క్రైస్తవుని యొక్క ఆలోచన అలా ఉండాలండి. ఆయనతో సహవాసం చేస్తే చాలు, ఆయన నాలో ఉంటే చాలు, ఆయనతో నేను నడిస్తే చాలు, ఆయన ద్వారా నేను నడిస్తే చాలని
మన జీవితంలో ఆ ఒక్క కోరిక మనల్ని నడిపిస్తుందండి. దేవుని నాకు మహిమ కలుగును గాక. మన జీవితాలు ముందుకు నడిపించేది ఒకే ఒక్క కోరిక ఏంటంటే ఆయనతో నేను నడవాలని, ఆయన నాలో ఉండాలని, ఆయన నాలో జీవించాలని ఎవరైతే ఆశపడతారో వాళ్ళ భవిష్యత్తుని దేవుడు పట్టుకుంటాడని ఖచ్చితంగా. దేవుని నాకు మహిమ కలుగును గాక. ఆయనతో నేను ఉండాలి, ఆయనతో నేను సహవాసం చెయ్యాలని ఎవరైతే బలంగా కోరుకుంటారో వారు భవిష్యత్తుని చేతుల్లో తీసుకుని వారు భవిష్యత్తు నడిపించేది దేవుడు అని. హల్లెలూయా. మన భవిష్యత్తు కోసం మనం కంగారు పడవక్కర్లేదు, మన భవిష్యత్తు కోసం మనం టెన్షన్ పడక్కర్లేదు. ఏమైపోద్దో ఏంటో అని మన జీవితాల్లో ఆందోళన చెందవలసిన అవసరం లేదు, ఏం చేయని అవసరం లేదు. జస్ట్ ఆయనతో సహవాసం కలిగి ఉంటే మన భవిష్యత్తు అంతా ఆయనతో, ఆయన చేతిలో ఉంది కాబట్టి ఆయన చక్కగా నడిపించే దేవుడు అయి ఉన్నాడు. దేవుడు నాకు మహిమ కలుగును గాక. అంటే మనకు అర్థం అవ్వాలి, మన భవిష్యత్తు మీద మనం నమ్మకాలు పెట్టుకోకూడదు. రేపు ఏదో చేద్దాం, అది చేద్దాం, ఇది చేద్దాం, పెద్ద పెద్ద ప్లాన్లు వేయకూడదు. కేవలం మనం చేయవలసింది ఒకటే, మన జీవితం ఆయన మీద అనుకోవడం, మన జీవితం ఆయనకి అప్పగించుకోవడం, ఆయనతో నేను సహవాసం చేయాలని కోరుకోవడమే మనం చేయాల్సిన పని అయి ఉన్నది. దేవునికి మహిమ కలుగును గాక. ఎప్పుడైతే రాజు ఈ ప్రవక్త ఇజ్రాయెల్ దేశంలోనే ఉన్నాడని కనుగొన్నాడో అతడు ఇలాగన్నాడు, నేను వెళ్ళి అతడిని నా యొద్దకు తీసుకుని రమ్ము. మరియు వారు దిగునకు వెళ్ళిరు. వారిలో ఒకడు ఎలీషా దాతానులో ఉన్నాడని చెప్పాడు. వారు దాతానుకు రాత్రి వేళ వెళ్ళి చీకటిలోనే చుట్టూ ముట్టడి వేశారు. శత్రువు ఎల్లప్పుడూ తన పనిని చీకటిలోనే ఎలాగూ చేయను గమనించారా? హల్లెలూయా. శత్రువు ఎప్పుడు చీకటిలోనే పన్నాగాలు పన్నుతూ ఉంటాడు. చీకటిలోనే. సాతానికి చీకటి అంటే చాలా ఇష్టం. చీకటి అంటే సాతానికి చాలా ఇష్టం. ఎందుకంటే వాడు చేసే పనులన్నీ కూడా చీకటిలోనే చేస్తాడు. దేవుని నాకు మహిమ కలుగును గాక. ఈ ఎలీషాని చంపేద్దామని కూడా చీకటిలోనే మొత్తం ముట్టడేసేసారంట అందరూ కలిసి. ముట్టడేసినప్పుడు ఆ చీకటిలోనే ఎలా చేయను గమనించారా? ఎలీషాని పట్టుకునేటకు వారు ఆ పట్టణము చుట్టూ ముట్టడేశారు. అప్పుడు యవనస్తుడైన అతని యొక్క పనివాడు పెందలకాడని లేచి తెల్లారి గట్ల లేచాడు అనమాట. తెల్లారి కళ్ళు నలుపుకుంటూ వస్తూ ఉన్నాడు. మరియు బయటకు వచ్చి ఇంకొక విధంగా చెప్పవాలనన్నా ఆ పనివాడు ఎలీషాని లోపలకు మరియు బయటకు మరియు చుట్టూ తీసుకుని వెళ్ళువానిగా ఉన్నాడు. అతడు బయటకు వచ్చి చుట్టూ చూసి తిరిగి లోపలికి వచ్చి ఇలాగన్నాడు, అయ్యో నా ప్రభువా, పట్టణం అంతా గుర్రములతోనూ మరియు రథములతోనూ శత్రువులు ముట్టడి వేసేశారు. ఎలీషా ఇలాగ అన్నాడు, ఎందుకు చింతిస్తున్నావు? ఆమేన్. హల్లెలూయా. వారిలో ఉన్నవారి కంటే మనతో ఉన్నవారే అధికంగా ఉన్నారు. మంచిది. ఎలీషా తప్ప దానిని చూడగలిగిన వారు ఎవరూ లేరు. ఎలీషా ఇలాగ ప్రార్థన చేశాడు, ప్రభువా దీన్ని చూచినట్లుగా ఈ యవ్వనస్తుని కనులు తెరువుము. ఆ యవ్వనస్తుని యొక్క ముసుగును దేవుడు తొలగించాడు. అతడు చూడగా పర్వతములన్నీ మరియు కొండలన్నీ అగ్ని రథములతో నిండి ఆ వృద్ధ ప్రవక్త చుట్టూ నిలబడి ఉన్నాయి. మంచిది. అప్పుడు అతడు భయపడట మానివేశాను. దేవుని నాకు మహిమ కలుగును గాక. చూసారా, ఎప్పుడైతే ఆత్మ సంబంధమైన కనులు తెరవబడతాయో మనం చెప్పుకుంటా ఉన్నాం, అంతరంగంలో ఒక ముసుకుందని. ఏముందండి? ఒక పాపకు ముసుకుంది, ఒక మరణపు ముసుకుంది, ఒక తెగులుతో కూడిన ముసుకుంది, ఒక గర్వంతో కూడిన ముసుకుంది, భయంకరమైన ముసుగు మన హృదయంలో కలిగి ఉన్నాం. దేవుని నాకు మహిమ కలుగును గాక. ఇప్పుడు ఆ ముసుగు ఎప్పుడైతే మనకు తెరవబడుతుందో అప్పుడు మనం ఏం చేస్తామంటే అదృశ్యమైన దాన్ని చూస్తాం. హల్లెలూయా. ఈ భౌతికమైన వాటిని దాటి అదృశ్యమైన దేవుని సంబంధమైన పరలోకపు స్థలాన్ని చూసే కన్నులు దేవుడు మనకి ఇస్తాడని. దేవుని నాకు మహిమ కలుగును గాక. ఎప్పుడైతే ఈ యొక్క గెహజీ కన్నులు తెరవబడ్డాయో దేవుడు అంటే ఒక ముసుగు అతని మీద తీసేసాడట. ఎప్పుడైతే ముసుగు అతని మీద తీశాడో వెంటనే ఎలీషా చుట్టూ ఉన్న అగ్ని రథాలు గుర్రాలు చూసి అతను భయపడడం మానేశాడట. ఆత్మ సంబంధమైన దానిని చూసే వరకు కూడా మనం భయంతో నింపబడతామండి. మనలో భయం ఉంటుంది. ఏం జరుగుతుంది ఏంటో, ఎలా జరుగుతుంది ఏంటో, ఇలా అనేకమైన భయాలతో మనం నింపబడి ఉంటాం. ప్రతి క్షణము కూడా భయమే. ఏదో ఒక దాని చేత భయపడుతూనే ఉంటాం మనం. హల్లెలూయా. అలా జరిగిపోద్దేమో, ఇలా జరిగిపోద్దేమో, అలాగైపోద్దేమో, ఇలాగైపోద్దేమో. ప్రతి క్షణము కూడా ఏదో ఒక దాని చేత, ఏదో ఒక ఆలోచన చేత మనం భయపడుతూనే ఉంటామని. దేవుని మహిమ కలుగును గాక. కానీ ఎప్పుడైతే అదృశ్యమైన దాన్ని చూస్తామో, అదృశ్య సంబంధమైన పరలోకపు సహవాసాన్ని మనం చూస్తామో, అదృశ్య ప్రపంచంలో ఉన్న దేవుని యొక్క దూతలను కానీ దేవుని కానీ మనం ఎప్పుడైతే చూస్తామో అప్పుడు మన జీవితంలో ఉన్న భయం బయటికి వెళ్ళిపోతుంది. హల్లెలూయా. ప్రతి మనిషి భయస్తుడే.
ప్రతి మనిషి దేనికో దానికి బానిస అయ్యి భయపడుతూనే ఉంటాడు. హల్లెలూయా. అయితే మన జీవితంలో భయం పోవాలంటే మనము ఆత్మ సంబంధమైన కనులు తెరవబడాలి. ఆత్మ సంబంధమైన కనులు తెరవబడి ఆ పరలోకపు స్థలాల్లో ఉన్న మనుషులను గాని మన దేవుణ్ణి గాని మనం ఎప్పుడైతే చూస్తున్నామో అప్పుడు మనలో ఉన్న భయం బయటికి వెళ్ళిపోతుంది. ఆమేన్. దేవుడి నామముకు మహిమ కలుగును గాక. ఈ రాత్రి నేను ఏమి ఆలోచిస్తున్నానంటే, ప్రభువా, మేము కాలమనే ఆ తెరను దాటి చూచినట్లుగా చేయము. అక్కడున్న ఆ చిన్న కొనను చూసి అది ఏమై ఉన్నదో మేము చూడగలిగినట్లు చేయము. ఇక్కడ చెడునకు వ్యతిరేకముగా మేలనేది చేయుచున్న ఆ గొప్ప యుద్ధములో మేము ఈ రాత్రి పోరాడుచున్నాము. ఆధునికమైన థియాలజీకి వ్యతిరేకంగా దేవుని వాక్యమునకు జరుగుచున్న యుద్ధమై ఉన్నది. దేవుని వాక్యమునకు ప్రజలు యొద్దకు తీసుకుని వచ్చిచుండగా అదే సమయంలో ప్రతి మార్గమును శత్రువు చుట్టుకొని ఉండుటకు ప్రయత్నించుచున్నాడు. కానీ దేవునిలో ఒక్కరు అత్యధికమైన వారు. ఇప్పుడు గమనించండి, నేను చెప్పదలుచుకున్న ఆ సంగతి ఏమిటంటే, దేవుని యొక్క మనుషుడైన ఎలీషాను మీరు గమనించాలని నేను కోరుచున్నాను. ఆమేన్. హల్లెలూయా. అతడిని దేవుని యొక్క మనుషుడు అని పిలిచారు. అతడు సహజమైన సంగతుల కొరకు చూచి ఉండలేదు, సహజాతీతమైన సంగతుల కొరకు అతడు ఎదురు చూస్తా ఉన్నాడు. దృశ్యమైన వాటి కొరకు అతడు చూడట్లేదు, కానీ అదృశ్యమైన వాటి కొరకు అతను చూస్తా ఉన్నాడు. ప్రియమైన క్రైస్తవ స్నేహితులారా, ఈ రాత్రి మనము కూడా అదృశ్యమైన వాటి కొరకు మనము ఎదురు చూడాలి. సహజాతీతమైన దాని కొరకు మనం ఎదురు చూడాలి. దేవుని మహిమ కలుగును గాక. అది నా మనసులోనికి వచ్చింది. సహజాతీతమైన దానిని మీరు చూడలేరు, కానీ మీరు దాన్ని విశ్వసించి మరియు దాని వలె ప్రవర్తించినప్పుడు దానిని మీరు చూడగలరు. ఎప్పుడండి? సహజాతీతమైనది, అదృశ్యమైన దాన్ని మనం చూడాలంటే ముందు మనం దాన్ని నమ్మి దాని వలె ప్రవర్తించడానికి ప్రయత్నం చేయాలట. అప్పుడు మనము దానికి అది మనకు కనపడుతుందట. హల్లెలూయా. అప్పటి వరకు మనం చూడలేం. ముందు దాన్ని మనం విశ్వసించాలి, నమ్మాలి. అప్పుడు దాని వలె ఉండడానికి మనం ప్రయత్నం చేయాలి. మనం పరలోక సంబంధుల వలె మనం జీవించడానికి ప్రయత్నం చేయాలి. మనం దేవుని కుమారులమని మనం చెప్పడానికి ప్రయత్నం చేయాలి. హల్లెలూయా. జీవించడానికి ప్రయత్నం చేయాలి. అప్పుడు మనం ఆ విధంగా చూడడానికి మనకు దేవుడు అవకాశం ఇస్తా ఉన్నాడు. క్రైస్తవులు అమ్ముల పొదలో ఉన్న ప్రతి ఆయుధము సహజాతీతమైనదే. దృశ్యమైన దానిని మనం చూడము, అదృశ్యమైన దానిని మనం చూస్తాము. నీవు దాన్ని చూడకున్నట్లయితే నీవు నీ స్వస్థతను పొందుకోలేవు. దేవుని మహిమ కలుగును గాక. ఒక స్త్రీ క్యాన్సర్ వ్యాధి నుండి తమ స్వస్థతను పొందుకున్నట్లుగా ఈ దినం నాకు ఎవరో ఒక ఉత్తరం రాసి ఉన్నారు. అందులో ఆమె ఇలాగూ రాసింది: మొదటి 2 లేక 3 దినములు నేను చాలా మహిమకరమైన అద్భుతమైన అనుభూతిని చెంది ఉన్నాను. ఆ తరువాత 3వ దినము నుండి భయంకరమైన బాధతో ఉన్నాను. నేను నా స్వస్థతను కోల్పోనిన్నానా అని అనిపించింది. ఇప్పుడు అటువంటి సంగతుల గురించి ప్రతి రాత్రి వివరించడం జరుగుతున్నది లేదు. అది నీ స్వస్థత యొక్క పరిపూర్ణమైన సూచన ఉన్నది. 12 గంటల తర్వాత ఆ కణితిలో క్షయత ప్రారంభమైనది. అది మరణించి ఉన్నది. కొన్నిసార్లు దేవుడు అద్భుతాలు చేయను, అప్పుడు అది ఎంత మాత్రము ఎదగలేదు. దేవుని మహిమ కలుగును గాక. ఒక స్త్రీ క్యాన్సర్ వ్యాధి నుండి స్వస్థత పొందుకొని ప్రవక్తకు లెటర్ రాసిందండి. ఎలా రాసిందంటే, ఎప్పుడైనా సరే దేవుని యొక్క ప్రవక్త ద్వారా మాట్లాడుతున్న విషయం ఏంటంటే, ఏదన్నా సమస్య మన జీవితంలో పోవాలంటే ఆ సమస్య మన జీవితంలో అధికంగా కనబడుతుందట. ఒక రోగం మన జీవితంలో ఉందనుకోండి, అది స్వస్థత జరిగిందనుకోండి, దేవుడు దాన్ని తీసేయాలనుకున్నాడు, స్వస్థత చేసేసాడనుకో, ఆ కంటి లోపల విపరీతంగా బాధ పెట్టేస్తుంది అండి. చాలా భయంకరమైన బాధ పెడుతుంది. అది వెళ్ళే ముందు మనల్ని విలవిలవిలలాడిస్తుందండి. అంత భయంకరంగా విలవిలలాడించి అప్పుడు వెళ్తుందండి బయటికి. ఏదన్నా సమస్య మన జీవితంలో బయటికి వెళ్ళాలంటే ఫస్ట్ అది ఎక్కువైపోద్ది, పెద్దదైపోద్ది. చాలా మంది ఏం చేస్తారంటే పెద్దదైపోయినప్పుడు బెంబిలెత్తిపోతారు. అయిపోయి ఇదేదో జరిగిపోతుందని చెప్పేసి భయపడిపోతారనమాట. కానీ గొప్ప విషయం ఏంటంటే అది పోయే ముందు పెద్దది అవుతుందట. దేవుని మహిమ కలుగును గాక. ఏ సమస్య అంతే, మన జీవితంలో నుంచి అది బయటికి వెళ్ళిపోతుందంటే వెళ్ళిపోయేటప్పుడు అది చాలా పెద్దగా కనపడుతుంది అంట. అది ఏ సమస్య ఏ ప్రాబ్లం అయినా అంతే, అది బయటికి వెళ్ళిపోతుందంటే మన ముందు అది పెద్ద బండరాయిలా కనపడుతుంది, పెద్ద కొండలా కనపడుతుంది. కానీ దాన్ని చూసిన ఏంటంటే అది అంత పెద్దది అయిపోతుందండి. కష్టాలు ఎక్కువైపోతుందండి. అర్థం ఏంటి? చాలా మందికి కష్టాలు బాధలు బాగా ఎక్కువైపోతుందండి. అర్థం ఏంటి?
అంటే వాళ్ళ జీవితాల్లో నుంచి కష్టాల నుంచి బయటకు వచ్చేస్తున్నారని అర్థం. హల్లెలూయా. శ్రమల్లో నుంచి బయటకు వచ్చేస్తున్నారని అర్థం. హల్లెలూయా. హల్లెలూయా. కానీ కష్టాలు చూసి కన్నీరు చూసి కుంగిపోయారు అనుకోండి, మళ్ళీ పడిపోతారు అక్కడ. కానీ ఎప్పుడైతే ఎక్కువైపోతున్నాయో వీళ్ళకి అర్థమైపోవాలి, అంటే దేవుడు ఈ మొత్తం మా జీవితాన్ని పూర్తిగా తీసేయబోతా ఉన్నాడు అని అర్థం అవ్వాలి. హల్లెలూయా. రోగమైన అంతే, అది రోగం బయటికి పోయే ముందు పెద్దదైపోద్ది. వీళ్ళు కంగారు అయిపోయి హాస్పిటల్ పరిగెట్టారు అనుకోండి, అదేమనిపిస్తుంది, పెద్దదైపోద్ది, అది తగ్గదు. వాళ్ళు ఇంకా డాక్టర్లకు 4 ఇంజక్షన్ ఇచ్చి ఇంకా పెద్ద చేస్తారు దాన్ని. కానీ ఎప్పుడైతే దాన్ని ధైర్యం చేసి ఆయన స్వస్థత మీద ఆధారపడ్డావో అదేమో అప్పటి నుంచి బయటకు వెళ్ళిపోద్ది. హల్లెలూయా. అంటే ఆ స్త్రీ లెటర్ రాసింది ఇలాగా, ఆ రోజు నాకు క్యాన్సర్ ఉంది, ఆ క్యాన్సర్ నుంచి నేను స్వస్థత పొందుకున్నట్లుగా నేను లెటర్ రాస్తున్నాను. అయితే మొదటి 2-3 రోజులు చాలా భయంకరంగా తయారైంది, అది నేను చాలా మహిమకరమైన అద్భుతమైన అనుభూతిని చెంది ఉన్నాను. ఆ తరువాత 3వ దినం నుండి భయంకరమైన వ్యాధితో ఉన్నాను, నేను నా స్వస్థతను కోల్పోయానా అన్నట్టు అనిపిస్తుంది అంటే వీడికి. ఫస్ట్ ప్రార్థన చేసిన 2-3 రోజులు చాలా బాగుంది, మీకు చాలా బాగుంది. ప్రార్థన దేవుడు పాస్టర్ గారు ప్రార్థన చేశారు, ప్రవక్త ప్రార్థన చేశాడు, ప్రార్థన చేసిన 3 రోజులు చాలా బాగుంది. ఈవిడ అనుకుంది తగ్గిపోయిందేమో అనుకుంది. పాస్టర్ గారు ప్రవక్త ప్రార్థన చేసేసాడు, 3 రోజులు చాలా నీట్గా ఉంది, బాగుంది, తగ్గిపోయింది అనుకుంది. కానీ 3వ రోజు నుంచి అది ఏమైపోయింది, భయంకరంగా అయిపోతుంది, పెద్ద అయిపోతుంది. ఆవిడ ఈడ అనుకుంటుంది నేను స్వస్థత కోల్పోయానా, ఇంకా నాకు స్వస్థత లేదా, అయిపోయింది నా పని అనుకుంటుంది. హల్లెలూయా అని అనిపించింది. ఇప్పుడు ఇటువంటి సూచనల గురించి ప్రతి రాత్రి వివరించడం జరుగుతుంది. లేదు, అది నీ స్వస్థత యొక్క పరిపూర్ణమైన సూచన. 12 గంటల తర్వాత కణితిలో క్షయత ప్రారంభమైంది, అది మరణించి ఉన్నది. కొన్నిసార్లు దేవుడు అద్భుతాలు అలా చేస్తాడట. దేవుడు మహిమగొలుగాక. అంటే అద్భుతాలు ఎలా చేస్తాడండి, అది సమస్య పోయే ముందు పెద్దది అయిపోద్ది అనమాట. మన బెంబిలు ఎత్తిపోకూడదు, కంగారు అయిపోకూడదు. మనం దాన్ని నిలబడి అలా చూస్తే అప్పుడు ఖచ్చితంగా మెల్లమెల్లగా క్షీణించడం మొదలు పెడుతుంది. నేను ఎవరి ముందైతే నిలబడి ఉన్నానో ఆ దేవుడే నాకు న్యాయ నిర్ణేత ఉన్నాడు. పత్రికలోని మొదటి పేజీలో వచ్చిన వార్తల యొక్క భాగమును బట్టి దీనిని నేను చెప్తున్నాను. అది ఎక్కడనే బలిపీఠం మీదనే చూపించబడినది. బలిపీఠం మీదనే వేలాడుచున్న క్యాన్సర్తో కణుతులతో వారి శరీరాల మీద వేలాడుచుండగా వారు పైకి వచ్చటం నేను చూసి ఉన్నాను. మరియు ప్రార్థన చేయబడిన తరువాత వారి యొక్క క్యాన్సర్ తెల్లనిదిగా మారి కింద పడేవి. నేను ప్రార్థన చేయుచుండగా అవి నేల మీద దొర్లుకుంటూ వెళ్ళేవి. అక్కడ ఒక విలేకరి నిలబడి వాటిని ఫోటో తీసి వాటిని దినపత్రికలో మొదటి పేజీలో ముద్రించి దృఢపరిచిచుండెను. అది ఒక క్రైస్తవ దినపత్రిక. హల్లెలూయా. ప్రవక్త ప్రార్థన చేస్తుంటే క్యాన్సర్ కంతులు ఎంతంత కంతులు బయటికి అలా పడి దొల్లుకుంటూ వెళ్ళిపోయండి. హల్లెలూయా. ప్రవక్త ప్రార్థన అంత బలంగా ఉండేది. హల్లెలూయా. చూడండి, అక్కడ అలా దెయ్యాలు వెళ్ళిపోతుంటే దొల్లుకుంటా అక్కడే ఉండేవాడంట. వీళ్ళే అక్కడ ఫోటో తీసి పేపర్లో వేసి చూడట. దేవుని మహిమగొలుగా. దానిని ఎడిటర్లు అందరూ క్రైస్తవులే. ఎవరైనా దేవుని యందు నమ్మకము కలిగి ఉన్నారో వారు ఆ పత్రికలో పనిచేయుచున్నారు. నశించిపోయిన వారి నిమిత్తము, రోగుల నిమిత్తము వారు భారమును కలిగి ఉన్నారు. ఈ విధమైన ఏ సంగతులు మనలో కదిలించలేవు. నా హోటల్ గదిలో దేవుడు నాకేమి బయలుపరిచి ఉండెనో అది మీకు ఎప్పుడు తెలియదు. అయినను అవన్నీ నిజమే. వాటన్నిటిని అక్కడే ఉంచుదాం. ఎల్లప్పుడూ ప్రభువుని తన మార్గంలోనే వెళ్ళనీయండి. నాకు ఒక సంగతి గుర్తున్నది. ఎవరికైనా ఆ పేపర్ యొక్క నకలు కావలసినట్లయితే మీరు దాన్ని కూడా ఆర్కన్సాస్ గెజిట్ నుండి పొందవచ్చు. దాన్ని సన్ అని పిలుస్తారు. అది ఒక అనుబంధ ముద్రణాలయము. అది 1000 మంది వినియోగదారులను కలిగి ఉన్న ఒక పెద్ద పత్రిక. వారు బలిపీఠం మీద ఆమె యొక్క ఫోటోతో నిలబడి ఉన్నారు. మీరు ఆశించినట్లయితే నకల కొరకు ఆమెకు మీరు రాసి ఆమె నుండి దాన్ని పొందవచ్చు. బహుశా ఆ విలేకరి కూడా ఇక్కడ నిలబడి ఉన్నాడని నాకు తెలిసినది. కాబట్టి మీ అంతట మీరే రాసి తృప్తి పొందవచ్చును. మంచిది, మీరు అందరూ గమనించండి. మొదటి పేజీ మొత్తం ఈ యొక్క చిత్రమే ఉన్నది. ఈ చిత్రంలో మరణించిన ఒక స్త్రీ వరుసలో పడుకోబెట్టబడి ఉన్నది. ఆమెకు గుండెల్లోని, కాలేయంలోని మరియు పెద్ద ప్రేగుల్లోని క్యాన్సర్ ఉన్న కారణం చేత ఆమెను ఆసుపత్రి నుండి తీసుకుని వస్తున్నామని నర్సు మరియు ఆమె సంబంధికులు చెప్పి ఉన్నారు. హల్లెలూయా. ధ్యానం వింటున్నారా? ఈవిడ కాలేయంలోను, ప్రేగుల్లోను, గుండెల్లోనూ కూడా క్యాన్సర్ కంతులు ఉన్నాయంట. గుండెల్లోను, కాలేయంలోను,
ప్రేగుల్లోనూ కూడా క్యాన్సర్ కంతులు వచ్చేసినాయి. ఇంకా డాక్టర్లు డిక్లేర్ చేసేసారు. ఏమని డిక్లేర్ చేశారంటే ఇంక చచ్చిపోద్ది ఈమె. సర్టిఫికెట్ ఇచ్చేసారు, డెత్ సర్టిఫికెట్ ఇచ్చేసారు. హల్లెలూయా. ఈమెకు ప్రేగుల్లోనూ గుండెల్లోనూ కాలేయంలోనూ క్యాన్సర్ వ్యాధులు ఉన్నాయంట, క్యాన్సర్ కంతులు. నర్సు ఫోన్ చేసిందంట. ఆ టైంలో ఎవరైనా హాస్పిటల్ నుంచి చచ్చిపోతారని డెత్ సర్టిఫికెట్ ఇచ్చినప్పుడు నేరుగా ప్రవక్త దగ్గర తీసుకొచ్చేవారు. హల్లెలూయా. నర్సులు డాక్టర్లు ఫోన్ చేసేసేవారు, వాళ్ళ నామ చచ్చిపోతుంది, మీ దగ్గరికి పంపిస్తున్నామండి. ఎంత విచిత్రమో చూడండి. ఎవడన్నా చచ్చిపోతారంటే ఎమర్జెన్సీ కేర్లో పెడతారు, లేకపోతే ఐసీయూలో పెడతారు. కానీ డాక్టర్లు ఫోన్ చేసి ప్రవక్త చెప్పారు, వాళ్ళ నోటి చచ్చిపోతున్నట్టు తీసుకొస్తాం మీ దగ్గరికి. హల్లెలూయా. నర్సు తీసుకొస్తుందంట. ఇప్పుడు నర్సు ఫోన్ చేసి చెప్పింది, ఆమె సంబంధికులు చెప్పి ఉన్నారు, అరిజోనాలోని ఫినిక్స్ వీధుల్లో ఆమెను నెట్టుకుంటూ తీసుకుని వచ్చారు. ఆమెను తీసుకొని వచ్చి ఉన్నామని ఆమె యొక్క భర్తకు ఆ వైద్యులు చెప్పి ఉన్నారు. ఆమె పేరు శ్రీమతి హాటీ వాల్ట్రోప్. అరిజోనాలోని ఫినిక్స్ వీధిలో ఆమె జీవిస్తుంది. ఆమె యొక్క భర్త సొంతంగా ఒక పెద్ద పైపుల కంపెనీ అక్కడే కలిగి ఉన్నాడు. వాళ్ళ పెద్ద వ్యాపారం. ఆ దినముల్లో లేక మరుసటి దినముల్లో డాక్టర్ బోస్వత్ కూడా ఆ కూడికలో ఉన్నాడు. అప్పుడు రాత్రి ఎగుచున్నది. కొద్ది కాలం క్రితమే ఆమె గృహం యొద్ద నేను మరియు అతడు రాత్రి విందుకు కలిగి ఉన్నాం. హల్లెలూయా. ఆమె గుండెల్లోను కాలేయంలోను మరియు పెద్ద ప్రేగులోను క్యాన్సర్ ఉంది. ఆమె కేవలం కొద్ది గంటలు మాత్రమే బ్రతుకుతున్న వైద్యులు చెప్పారు. ఆమె ప్రార్థన వరుసలోకి రావడం ముందే ఆమె 2 భవన సముదాయముల దూరంలో ఉన్నప్పుడు ఆమె యొక్క జీవమును ఆమె విడిచిపోవచ్చున్నదని. అప్పుడు ఆమె ఇలాగన్నది, నన్ను తీసుకొని వెళ్ళండి, నేను మరణించినను నన్ను ఆ సహోదరుని ముందుకు తీసుకుని వెళ్ళండి, ఇది నా విజ్ఞాపన. ఆ సహోదరి యొక్క విశ్వాసం చూడండి. నేను చచ్చిపోయినా పర్లేదు, నా చచ్చిపోయినా సరే నా బాడీని ఆయన దగ్గర తీసుకెళ్ళండి అని ప్రార్థన చేస్తుంది అనమాట. ఈమె ఇంకా కొద్ది గంటలు మాత్రం బ్రతుకు లైన్లో ఉంది, కొద్ది నిమిషాలు మాత్రం బ్రతుకుతుంది. ఇంకా ఆ యొక్క టేబుల్ దగ్గరకు వచ్చి ఉండదు, ఎందుకంటే ప్రార్థన కోటలు లైన్లో చాలా మంది ఉన్నారు, అలా అందరూ దాటుకుని రావాలి. ఆమె అంటే ఇంకా చచ్చిపోయే విధానం తెలిసిపోయింది ఆమెకి. నేను చచ్చిపోతాను, ఇంకా చచ్చిపోయినా సరే ఎవరు నన్ను ఇక్కడే పడేయొద్దు, చచ్చిపోయిన బాడీని అయినా సరే ఆయన దగ్గర తీసుకెళ్ళండి అని చెప్పేసి ప్రార్థన చేస్తుంది. ఆమె ద్వారం వద్దకు వచ్చిన తర్వాత వారు ఆ సంగతి నాకు తెలియజేశారు. ఆమె యొక్క ముఖమును దేనితోనూ కప్పించారు. గదిలో శవం ఉన్నదని చెప్పారు. చచ్చిపోయింది, ఆమె చచ్చిపోయింది, గదిలో పెట్టేశారు. ఆ విషయం ప్రవక్తతో చెప్పారని. మంచిది. ఆమె యొక్క భర్త ఏడ్చిచూ వచ్చాను. నేను ఆ స్త్రీని చూశాను. ఆమె చేతిని నేను కొద్దిసేపు పట్టుకున్నప్పుడు ఆమె చల్లబడి ఉన్నదని నాకు తెలిసింది. చచ్చిపోయింది. ఆ భర్త ఏడ్చుకుంటూ వచ్చాడు ప్రవక్త దగ్గరికి. చేతులు పట్టుకుంటే చల్లగా అయిపోయినాయి అయ్యి. ఆమె చల్లబడి ఉన్నదని నాకు తెలిసింది, కానీ ఆమె ఏ స్థితిలో ఉన్నదో నాకు తెలియదు. ఆమె కోసం నేను ప్రార్థించడం ప్రారంభించాను. ఆమెకు జీవం ఇవ్వమని దేవుని అడిగాను. ఎందుకనగా ఆమె యొక్క విశ్వాసం చాలా ఘనమైనది. కొద్దిసేపటి తరువాత ఆమె తన మంచం మీద నుండి లేచి ఇంటికి వెళ్ళినది. హల్లెలూయా. చూడండి, చచ్చిపోయిన స్త్రీ ప్రవక్త ప్రార్థించినప్పుడు ఆమె మంచం నుంచి లేచి మళ్ళీ తిరిగి ఇంటికి వెళ్ళిపోయిందంట. ఇది మామూలు పరిచర్య కాదండి. ఎందుకంటే ఆ రోజు ఎలీషా పరిచర్య ఎట్లయితే ఉన్నదో ఆ అదృశ్యమైన దానిని చూసే ఆ పరిచర్య ఈ రోజు ఈ కాలంలో మన ప్రవక్త యొక్క విలియం బ్రన్హామ్ పరిచర్యను కలిగి ఉన్నాడు. హల్లెలూయా. చచ్చిపోయిన స్త్రీ బ్రతకడం అంటే మామూలు విషయం అండి. ఆ చల్లబడిపోయింది. ఆమె యొక్క విశ్వాసాన్ని బట్టి ప్రవక్త అక్కడ ప్రార్థించడం ఎప్పుడైతే మొదలు పెట్టాడు, ఆ చచ్చిపోయిన స్త్రీ మరల తిరిగి బ్రతికేసి ఇంటికి వెళ్ళిపోయింది. హల్లెలూయా. ఈ సంఘటన 3 సంవత్సరాల క్రితం జరిగింది. ఆమె యొక్క వైద్యుడు ఎక్స్రేలను తీసుకుని ఆ కూడికి వచ్చాడు. ఇలాగన్నాడు, నేను చెయ్యాలనుకున్న ఒకే ఒక పని ఏమిటంటే బ్రదర్ బ్రన్హామ్ను కలుసుకొని కరచలనం చేసి ఈ మాట చెప్పాలనుకుంటున్నాను. ఆమె గురించి ఎదురు చూస్తున్న ఈ క్రైస్తవుడు అతడి సాక్ష్యముని ఇప్పుడు మీరు తీసుకుని వచ్చును. ఇలాగన్నాడు, ఆమెలో క్యాన్సర్కు సంబంధించినటువంటి ఒక చిన్న కణము కూడా ఇప్పుడు లేదు. ఇదంతయు ఒక మూలన జరిగి ఉన్నది. కరచలం చేయుటకు ఆ స్త్రీయే ఆ కూడికలోనికి వచ్చి ఉన్నది. ఆమె చనిపోయి తిరిగి బ్రతికి ఇంటికి వెళ్ళిన తర్వాత 3 సంవత్సరాల తర్వాత మరలా కూటానికి వచ్చిందంట. ఎలా వచ్చింది? హాస్పిటల్కి వెళ్ళి స్కానింగ్లు ఎక్స్రేలు అన్ని తీసుకుని
ఆ స్కానింగ్లో ఎక్స్రేలు తీసిన డాక్టర్ కూడా ఆ సభలోకి వచ్చాడు. ఆయన డాక్టర్ గారు అనుకుంటున్నాడంటే విలియం బ్రన్హామ్కి సెకండ్ ఇచ్చి కరచలనం చేసి అడగాలనుకుంటున్నాడంట, చెప్పాలనుకుంటున్నాడంట. లాస్ట్ టైం స్కానింగ్లు చేస్తే ప్రేగులోను, కాలేయంలోను, గుండెల్లోను క్యాన్సర్ కంతులు ఉన్నాయి. కానీ ఇప్పుడు స్కానింగ్ చేస్తే అసలు అందులో ఉన్నట్టు కూడా ఆనమలు దొరకట్లేదు. ఏమైపోయినాయి? నువ్వు ప్రార్థించినప్పుడు దేవుడు ఆమెను స్వస్థపరిచేసాడు. ఇప్పుడు ఆ ఆనవాళ్ళు కూడా లేకుండా చేసేసాడు. ఇదిగో ఆ బతికిన అమ్మాయి ఈ రోజు కూటంలో ఉంది. ఆవిడ కూడా ఇక్కడికి వచ్చింది. హల్లెలూయా, గాడ్ బ్లెస్ యు సహోదరుడా అని చెప్పి సెకండ్ ఇచ్చి సాక్ష్యాన్ని ఇస్తున్నాడు. దేవుడు నాకు మహిమ కలుగును గాక. ఆహా, ఎంత అద్భుతమైన సాక్ష్యం అండి ఇది. మరొక మూలన ఒక వ్యక్తి కూర్చున్నాడు. అతని విమానంలో తీసుకొని వచ్చాడు. అతడు ఎంతో చెడుదైన ఒక వాపును కలిగి ఉన్నాడు. అతని కాళ్ళు మరియు అతని కాలి యొక్క మునువేళ్ళు క్యాన్సర్తో ఎంతో పెద్దవిగా వాచిపోయాయి. అతడు తన ప్రార్థన నిమిత్తం వేచి ఉన్నాడని ఆ పత్రికలో రాసి ఉన్నది. అతని నిమిత్తం ప్రార్థన చేయించుండగా ఆ విలేకరి ఇలాగ అన్నాడు, ఆ వాపు క్రిందకు పడిపోవటకు నేను నా కన్నులారా చూశాను. అది ఆ విధముగా పెరిగిపోవుట అతడు అనేక వారములను తినట్లేదు. ప్రార్థన తరువాత అతడు కాల్చిన కోడి మాసాన్ని సగము మరియు ఐస్ క్రీములను కూడా తిన్నాడు. అతడు తిరిగి తన గృహానికి వెళ్ళాడు. అతని పేరు ఎవరెస్ట్ సంపట్. హల్లెలూయా. ఈ ఎవరెస్ట్ సంపట్ అన్న వ్యక్తి బోధకోల్లాగా ఇంత కాలు వాసిపోయిన కాలు వేసుకుని వచ్చాడు. అతను తిట్టం మానేసాడు, మొత్తం ఆకలి లేదు. కానీ ఎప్పుడైతే ప్రార్థన చేశాడో ఆ వాపులో ఉన్న దెయ్యం అలా విడిచిపెట్టి అలా దొల్లుకుంటూ వెళ్ళిపోయిందంట. దీని సాక్ష్యం ప్రవక్తగా చెప్తుంటా ఆ విలేకరు చెప్తున్నాడు, నా కళ్ళారా చూశాను అది అంటున్నాడు. అలా దెయ్యం అందులో బయటకు అలా వెళ్ళిపోవడం కళ్ళారా చూశాను, అది నాకు కనపడింది అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. ఆ తర్వాత అయినట్ల లేచి వెళ్ళి కోడి మాసం వండుకుని తిన్నాడట. దేవుడు నాకు మహిమ కలుగును గాక. అప్పుడు దాకా ఆకలి లేనోడు వెళ్ళి కోడి మాసం వండుకుని తిన్నాడంట. ఐస్ క్రీమ్లు అన్ని తినేసాడట. దేవుడు నాకు మహిమ కలుగును గాక. చూడండి ఎంత అద్భుతంగా అతని సాక్ష్యాన్ని వ్యక్తి వివరిస్తున్నాడు. బ్రదర్ లీడ్సే దాని గురించి ఒక నకలను గురించి కలిగి ఉన్నాడు. అతడి దగ్గర అది ఉన్నది. ఇప్పుడు అతడు దాన్ని కలిగి ఉన్నాడో లేదో నేను ఎరుగను. మరొక మూలన అక్కడ ఒక సేవకుడిని క్యాన్సర్ వ్యాధి అతని గొంతు ఎందు అది వేలాడుచుంటే మీరు చూడవచ్చును. అది ఆ విలేకరే తనంతట తానే చెప్తున్నాడు. 2 సంవత్సరాల క్రితము అతడు సేవింగ్ చేస్తున్నప్పుడు కలిగిన ఒక ఘాటు తర్వాత అది క్యాన్సర్గా మారిపోయింది. అతడు ఇలాగ అన్నాడు, ఆ వ్యక్తి బలిపీఠం మీదకి వచ్చినప్పుడు నేను ఆ క్యాన్సర్ చూశాను. అది గట్టిగాను మరియు చాలా భయంకరంగాను ఉంది. ఆ వ్యక్తి నిమిత్తము రెవరెండ్ బ్రన్హాం ప్రార్థించిన కొద్దిసేపటికి ఆ క్యాన్సర్ కణితి కిందకి జారి ఆ వ్యక్తి కాలి దగ్గర దొర్లుకుంటూ పడి మరియు మేము దాన్ని పైకెత్తి పట్టుకున్నాము. ఇదిగో అది అక్కడే ఉన్నది. అది అతని గొంతు నుండి రాలి కింద పడుట అతని గొంతు దగ్గర అది ఎక్కడైతే అంతకాలం ఉన్నదో అక్కడ ఒక రంధ్రము ఏర్పడినది. గొంతు దగ్గర ఎక్కడి నుండి అయితే క్యాన్సర్ కణితి రాలిపడిందో అక్కడ ఏర్పడిన రంధ్రం ఉన్న ఫోటోను వారు అతికించి ఉన్నారు. దాని గురించిన వార్తను జునెస్పోరో ఆర్కనా సన్ పత్రిక రాసి ఉన్నది. మీరు దాన్ని ఆశించినట్లయితే దానిని పొందవచ్చును. అక్కడిని దిగున కెనడా నుండి మెక్సికో వరకు సుమారుగా 26,000 మంది కూడి ఉన్నారు. ఉరుములు మరియు వర్షం పడుచున్నది. ఇక్కడ కూడా అలాగ ఉంది. హల్లెలూయా, దేవుని నామమునకు మహిమ కలుగును గాక. మరియు వర్షం పడుచున్నది. ప్రజలు సామాన్యతలో ఉండి దేవుని ప్రేమించుచున్నారు. గమనించారా? విశ్వాసము. మనం అదృశ్యమైన వాటి కొరకు చూద్దాం మరియు అవి అదృశ్యమైన కార్యములను విశ్వసించుదాం. దేవుడు పలుకుట వలన అవి వాస్తవంలోనికి వచ్చాయి. అదియే అసలైన సంగతి. చాలా సార్లు మనం అది పనిచేస్తుంది. గత సాయంత్రం అక్కడ స్వస్థతలో ఉన్నప్పుడు ఇక్కడ బలిపీఠం నుండి నేను స్పృహను కోల్పోయే స్థితికి వెళ్ళే వరకు నేను ప్రజలతో ఒకరి తర్వాత ఒకరు మాట్లాడుచున్నాను. ప్రార్థన కార్డుల నుండి దూరం అయ్యే సమయం రావాలని నేను ఎల్లప్పుడూ ఆశించాను. ప్రార్థన కార్డులు లేకుండా మరి ఏమీ లేకుండా ప్రజలందరూ ఏకమనస్సు దాన్ని విశ్వసించాలి. ఇలాగూ చేయమని ఆయన నాకు చెప్పాను. ఈ సూచనలు కేవలం ప్రజలు విశ్వసించుటకు మాత్రమే. హల్లెలూయా. చచ్చిపోయినోళ్ళు బతకడం, క్యాన్సర్లు వెళ్ళిపోవడం, వాపులు వెళ్ళిపోవడం, ఇవన్నీ ఎందుకు చేస్తున్నాడంటే దేవుడి వ్యక్తి ద్వారా ఎందుకు చేస్తున్నాడంటే కేవలం దేవుని వాక్యాన్ని ఇతనిలో క్రీస్తు ఉన్నాడని నమ్మి ఆ వాక్యాన్ని విశ్వసించేటట్లుగా
దేవుడు అతనిలో ఉండి సూచక్రియలు చేస్తా ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు ఒక వ్యక్తిలో ఉన్నాడంటే ఏం కలిగి ఉంటారండి? సూచక్రియలు ఉంటాయి. ఖచ్చితంగా దేవుడు ఆ కార్యాలన్నీ బయటకు తీసుకొస్తా ఉంటాడు అనమాట. ఆయన ఇలా చెప్పి నీ దైవిక స్వస్థత అనే వరము నీ లోకపు ప్రజల యొద్దకు మోసుకొని పోవుట కంటే నీవు లోకంలో జన్మించి ఉన్నావు. ఒక దూత ప్రవక్తతో మాట్లాడింది, నువ్వు ఎందుకు పుట్టావంటే ఈ దైవిక స్వస్థత అనే వరాన్ని ఈ లోక ప్రజల యొద్దకు మోసుకుని పోవటకే నువ్వు ఈ లోకంలో జన్మించావు అని ఆ దూత ఇతనితో మాట్లాడింది 3వ సంవత్సరంలో. దేవునికి మహిమ కలుగును గాక. ప్రజలు విశ్వసించుటకై ఉన్నది. నీవు ప్రార్థించినప్పుడు మరి నువ్వు భక్తిపూర్వకంగా ఉన్నట్లయితే అప్పుడు ప్రజలు నిన్ను విశ్వసిస్తారు. ప్రార్థన ముందు ఏది నిలవజాలదు. క్యాన్సర్ వ్యాధి కూడా ప్రార్థన ముందు నిలవలేదు. ఇప్పుడు అది సత్యమైనది. ప్రార్థనా కార్డులు ప్రదర్శించలేని ఒక స్థలము కావాలని నేను ఆశిస్తున్నాను. కానీ అందరూ ఒకే విశ్వాసం కలిగి ఒకే అవసరతతో నమ్మి మరియు స్వస్థతను పొందుకొని నడుచుకుని వెళ్ళాలని నేను ఆశిస్తున్నాను. ఒకరోజు ఆ నగరంలో ఒక చోటుకు వెళ్ళి మరొక దినము మరొక నగరంలో వేరొక చోటుకు వెళ్ళి ప్రార్థించుటగా ప్రతి చోట వేల మంది స్వస్థతను పొందుకుంటున్నారు. ప్రభు యొక్క మహిమ ప్రతి చోట కుమ్మరించబడి ఉన్నది. అదే నేను ఆశిస్తూ ఉన్నాను. మోషే వెళ్ళి ఇజ్రాయేల్ దేశం ముందు తన సూచనలు ఒక్కసారి ప్రదర్శించగా తరువాత వారు 40 సంవత్సరాల ప్రయాణంలో అతను వెంబడించారు. అది సత్యమేనా? అవునయ్యా, ఒక్కసారే ప్రదర్శించబడెను. కుష్ఠము కలిగిన తన చెయ్యి స్వస్థపరచబడెను. తను కలిగి ఉన్న కర్ర నడుచుటకు ఉపయోగపడే కర్ర సర్పముగా మారింది మరియు అది తిరిగి కర్రగా మారింది. వారు దాన్ని విశ్వసించారు. ఆ కాలంలో గారడి విద్య, అనుకరణ విద్య ఎంతో అధికంగా ఉంది. ఎంబ్రేలు మోషకు వ్యతిరేకంగా నిలబడ్డారు. కానీ దేవుని శక్తి ప్రబలమైనదిగా వెళ్ళి ప్రతి దానిని దాటిపోనట్లుగా అతడు చూసి ఉండెను. ఎల్లప్పుడూ అలాగనే జరుగును. మీరు గమనించారా? ఈ దినమున కూడా అనేకమైన అబద్ధమైనవి మరియు నిజమైనవి మనం కలిగి ఉన్నాం. అది సత్యమై ఉన్నది. కానీ అబద్ధమైనవి ఎల్లప్పుడూ తమను తామే సత్యమని చెప్పుకుంటున్నాయి. కానీ ఈ సూచనలు దేవుడు పలికి ఉండేను గనుక మనం వేరెవ్వరి యొక్క వాక్యమును తీసుకోవలసిన అవసరమే లేదు. కానీ దేవుని వాక్యం మాత్రమే తీసుకోవలసిన అవసరం ఉన్నది. ఆయన వాక్యం ఎన్నడూ విలము చెందదు. ఆ దర్శనములు అద్భుతమైనవి. అది ప్రారంభ మార్గమై ఉన్నది. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. సాతానుడు ఎప్పుడు అద్భుతాలు చేస్తే తను మహిమ వచ్చుకుంటాడంట. ఇది నేనే చేశాను, నేను ప్రార్థన చేస్తేనే ఈ అమ్మాయి స్వస్థపరచబడింది, నేను ప్రార్థన చేస్తేనే ఈ అమ్మ కడుపు నొప్పి తగ్గింది, నేను ప్రార్థన చేస్తేనే ఇంకో వీసా వచ్చింది, నేను ప్రార్థన చేస్తేనే ఇలా జరిగింది అని నేనని చెప్పుకుంటుందండి సాతాను చేస్తే. అని వింటున్నారా? ఇప్పుడు చూడండి, చాలా మంది స్వస్థతలు చేస్తారు. స్వస్థతలు చేసి టీవీలు మళ్ళీ స్కూల్ చేస్తున్నారు. మా సంఘంలో ఇలా జరుగుతుంది. మేము ప్రార్థన చేయడం ద్వారానే ప్రెగ్నెంట్ అయ్యింది, మేము ప్రార్థన చేయడం వల్ల పిల్ల పొలాలు పండాయి, మేము ప్రార్థన చేయడం ద్వారానే ఇలా డెవలప్మెంట్ అయ్యారు, మేము ప్రార్థన చేయడం వల్ల ఇలా జరిగిందని చెప్పి వాళ్ళ పేరు వేసుకుని, వాళ్ళ సంఘం పేరు వేసుకుని మా యొక్క విశ్వాసాన్ని బట్టి ఇలా జరుగుతుందని చెప్పి వాళ్ళ సొంత డబ్బాలు కొట్టుకుంటూ ఉంటారు. హల్లెలూయా. ఇది సాతాను చేసే పని. కానీ ఖచ్చితంగా దేవుడు చేస్తేనంట ఒక వ్యక్తి ద్వారా దేవుడు మహిమపరచబడతాడట. అంటే వాక్యము అక్కడ ప్రదర్శించబడుతుంది. అంటే దేవుడు స్వస్థపరిచాడని ఏ వ్యక్తి అయితే చెబుతాడో, దేవుడి మీద దేవునికి మహిమ కలిగేటట్లు ఏ వ్యక్తి అయితే చేస్తాడో ఆ వ్యక్తిలో దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. ఒక వ్యక్తి ప్రార్థన చేసినప్పుడు ఖచ్చితంగా స్వస్థపరిచాను, నేను స్వస్థపరిచానని చెప్పలేడు. దేవుడు స్వస్థపరిచాడు. నా విశ్వాసాన్ని గౌరవించి దేవుడు స్వస్థపరిచాడని చెప్తాడట. అది నిజమైన దేవుని యొక్క విశ్వాసం. అబద్ధమైన దానికి నిజమైన దానికి ఇదే తేడా. ఎందుకంటే నిజమైన ప్రార్థన చేస్తే జరుగుతాయి, అబద్ధమైన ప్రార్థన చేస్తేనే జరుగుతాయి. ఎవరు ఏ విధంగా చేస్తున్నా, దెయ్యం చేసిందా దేవుడు చేసిందా అనేది ఎలా తెలుస్తుంది? హల్లెలూయా. ఖచ్చితంగా మనం దానికి తేడా తెలుసుకోవాలి. మేము ఎంతో పేదవారిగా పెరిగి ఉన్నాము. మా అమ్మ తన వస్త్రమును ఉతికిన తర్వాత వాటిని కుర్చీ మీద ఆరవేసేది. వాటిని దూరంగా ఉంచే అంత స్థలం మాకు ఆ గదిలో లేదు. అందుకని ఆ వస్త్రములు కుర్చీ మీదనే ఉండేవి. నా గదిలో కుర్చీ నిండుగా వస్త్రాలు ఉండేవి అనుకుంటాను. సుమారుగా 1 గంట అనుకుంటాను. సహజంగా దర్శనంలో 1 గంట నుండి 3 గంటల మధ్యలో వస్తుంటాయి. నేను దాని వైపు చూసి అవి మా అమ్మగారి యొక్క వస్త్రములు అనుకున్నాను. ఖచ్చితంగా ఎవరో ఏదో అవసరతలో ఉన్నారు. లేకపోయినట్లయితే నేను ఆ విధంగా అనుభూతి చెందను. నేను సరిగా నిద్రపోలేదు. ఇప్పుడు నేను చాలా అలసి ఉన్నాను. నేను ఇక్కడ నిలబడుటకు కూడా నాకు చాలా కష్టంగా ఉంది. అది నిజము. రాత్రి వేళ జ్ఞాపకం ఉన్నదా? ప్రజల ఉన్న మీరందరూ కూడా ప్రార్థించుండగా అది నా మీద ప్రభావం చూపిస్తుంది. గమనించారా?
ఆ కార్యముల గురించి మీరు ప్రార్థించి అడిగినప్పుడు అవి తిరిగి నా యొద్దకు వస్తాయి. రాత్రి వేళ అవి నన్ను అనేక గంటల పాటు మేలుకొన్నట్లుగా చేస్తాయి. కాబట్టి నేను అటువంటివి ఏదో అనుకున్నాను. హల్లెలూయా. ఈయన కలలో దర్శనాలు ఎక్కువైపోయి కనీసం రాత్రి కూడా నిద్రపోయేవాడు కాదు. ఆయన ప్రార్థన చేస్తుంటే జనాలు లైన్గా వస్తుంటే ప్రార్థన చేసి స్పృహ పడిపోయేవాడు అండి. ఎవరైనా చేస్తారండి? ఏ పాస్టర్ అని అంత ఓపిక అయిపోయేదాకా ప్రార్థన చేస్తాడే? 3 కిలోమీటర్ల మేర ఉండేవారంట రోగులు. ప్రార్థన చేస్తూ ఉంటే చేసి 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 అలా పడిపోయేవాడు కింద. ఓపిక అయిపోయేది. వెనకాల 2-3 వచ్చి మళ్ళీ ఆయన ఎత్తుకుని గదిలోకి తీసుకెళ్ళి ఒక శిలాన్ని ఎక్కించి మళ్ళీ కొంచెం ఓపిక వచ్చిన తర్వాత మళ్ళీ అనంతట మళ్ళీ వచ్చి ప్రార్థన చేసేవాడు. హల్లెలూయా. అంతగా ప్రజల కోసం కష్టపడ్డాడని, అంతగా దేవుని సంఘం కోసం కష్టపడ్డాడు ఈయన. నేను ఆశ్చర్యపోటు ప్రారంభించాను. కొద్దిసేపటి తర్వాత అది నాకు అత్యంత సమీపంగా వస్తుంది. అది తెల్లని పిండిలాగా ఒక మేఘం వలె ఉంది. నేను ఆ మేఘంలోకి వెళ్ళాను. నేను ఆ లోపలికి వెళ్ళినప్పుడు అక్కడ నేను ఒక స్వరమును విన్నాను. ఒక చిన్న గొర్రెపిల్ల బా బా అని అరుస్తుంది. అప్పుడు నేను చీకట్లో ఉన్నాను, మరియు ఆ చీకట్లో నేను అటు ఇటు తిరుగుచున్నాను. నేను చాలా అనుకున్నాను, కేవలం కొద్దిసేపు ఇప్పుడు నన్ను చూడనేమో, అది స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పుడు నేను కలగనట్లేదు. నేను మంచం మీద నుండి ప్రార్థించినట్లుగా నాకు జ్ఞాపకం ఉంది. అది ఒక దర్శనమైంది. నేను ఇలాగన్నాను, ఓ ప్రభువా, అది ఎక్కడుంది? అది చీకట్లో ఉన్నది, మరియు దాన్ని నేను పట్టుకునేటకు ప్రయత్నం చేస్తున్నాను. ముళ్ళ తీగలను మరియు వాటి మీద తీయుటకు ప్రయత్నం చేస్తున్నాను. మరలా నేను దాన్ని విన్నాను. నేను ఆ ముళ్ళ తీగను పట్టుకున్నప్పుడు అవి నా గదిలోనికి నా చేతిలో గుచ్చుకుంటున్నాయి. అది బా అని అరుస్తుంది. గొర్రెపిల్ల ముళ్ళ కంచెలో పడిపోయి. నేను ఇలాగ అన్నాను, దీనమైన ఈ చిన్నది ఈ చీకట్లో తప్పిపోయి ఉన్నది. నేను ఈ విధముగా లాగుచున్నాను. నేను ఇలాగ అన్నాను, ప్రభువా, ఈ దర్శనం ఏమిటో నాకు తెలియదు, కానీ నాకు ఈ గొర్రెపిల్లను తీసుకుని వచ్చేటకు ప్రయత్నం చేస్తాను. నేను దాన్ని బాగా దగ్గరికి వెళ్ళినప్పుడు అది ఒక మానవ స్వరంగా గుర్తించాను. అది మిల్టౌన్ అని చాలా బలహీనంగా అరుస్తుంది. ఆ మిల్టౌన్ ఎక్కడుంది? ఎన్నడూ నేను దాని గురించి విని ఉండలేదు. మంచిది, నేను వెళ్ళుటకు ప్రయత్నించాలి అని నేను అనుకున్నాను. నేను ఇంకనూ దానిని లాగుతూనే ఉన్నాను. హల్లెలూయా. ఒక దర్శనం చూపిస్తున్నాడు అనమాట. ఇది నుండి ప్రాంతానికి చాలా కొన్ని వేల కిలోమీటర్ల దూరంలో మిల్టౌన్ ప్రాంతంలో ఒక పాప ఒక భయంకరమైన రోగంతో పడి ఉందన్నమాట. ఆ విషయాన్ని దేవుడు ప్రవక్తకు చూపిస్తున్నాడు. ఇప్పుడు ఇతను వెళ్ళి ఆ స్త్రీకి ప్రార్థన చేశాను, కానీ ఆమె స్వస్థత పరచబడదు. దేవుడు ఇతను పంపించడానికి ఒక దర్శనం ఇస్తున్నాడు. ఆమె అక్కడ వెళ్ళడం కోసం. ఒక ముళ్ళ కంచెల్లో ఒక స్త్రీ ఉంది, బ్యా బ్యా అని గొర్రెపిల్ల అరుస్తున్నట్లుగా ఒక దర్శనం వస్తుంది అనమాట. కొద్దిసేపటి తర్వాత ఎవరో ఇలాగూ అరుచుటని నేను విన్నాను. బ్రదర్ బ్రహ్మం, ఓ బ్రహ్మం. అప్పుడు నేను దర్శనం నుండి లేచి చుట్టూ చూశాను. నేను ఎక్కడున్నాను అని నేను అడుగున్నాను. నా చేతులు పైకెత్తి నేను నా గదిలో నిలబడినాను. ద్వారం యొద్ద నుండి ఎవరో నన్ను పిలిచేటకు నేను విన్నాను. ఉదయం ఆయన తరువాత మరియు నేను ఆ సాయంకాలం నా సంఘానికి వెళ్ళి ఇలాగ అన్నాను, నేను ఒక దర్శనం చూశాను. ఆ దర్శనం మిల్టౌన్ అని పేరునకు నేను విని ఉన్నాను. అది ఎక్కడ ఉన్నదో నాకు తెలియదు, మీకు తెలుసా అని ఆయన అడిగాను. ఏ ఒక్కరికి తెలియదు. తరువాత ఆదివారం నేను ఇలాగ అన్నాను, మిల్టౌన్ అని పిలువబడే ఒక చిన్న స్థలంలో ఎవరో ఆపదలు చిక్కుని ఉన్నారు. బహుశా ఆ మిల్టౌన్ పట్టణం ముందు పిలువబడ్డగా నేను ఒక ఉత్తరంను పొందబోచున్నాను. అక్కడ ఎవరో ఆపదలో ఉన్నారు. అది ఏమై ఉన్నదని నేను ఎరుగను. నేను అక్కడికి వెళ్ళవలసి ఉన్నది. బహుశా అది మన దేశంలోనే ఎక్కడో ఓ చోట ఉన్నది. నేను అలాగ మాట్లాడుచుండగా అక్కడ కూర్చున్న ఒక వ్యక్తి ఇలాగ అన్నాడు, బ్రదర్ బ్రహ్మం, మిల్టౌన్ ఎక్కడుందో నాకు తెలుసు. అది ఇండియానా రాష్ట్రంలోని దక్షిణ వైపు సుమారు 30 లేక 40 మైళ్ళ దూరంలో జెఫర్సన్ విల్లుకు దిగున న్యూ ఆల్బనీకి దిగున ఉన్న ఒక చిన్న స్థలమై ఉన్నది. దాని దగ్గరలోనే నేను నివసిస్తున్నాను. నేను దాన్ని ఎలాగూ రాస్తారు అని అడిగాను. అతడు ఇలా బదులిచ్చాడు, మిల్టౌన్. నేను అంతేనా అన్నాను. అతడు దాన్ని చెప్పినప్పుడు అది ఆ స్థలమైన ప్రభు ఆత్మ యొక్క అనుభూతిని నేను పొందుకున్నాను. కావున నేను ఇలాగన్నాను, నేను దాన్ని కనుగొంటాను. అక్కడికి ఎలాగ వెళ్ళవలసి ఉన్నదో మీరు నాకు తెలియజేయండి. అతడు నాకు రహదారులు తెలియజేశాడు, తీసుకెళ్ళాడు ఇతని దగ్గరుండి. అతడు అనేక మైళ్ళు తీసుకుని వెళ్ళిన తర్వాత ఒక చిన్న గ్రామం తీసుకుని వచ్చాడు. మేము మిల్టౌన్ చేరుకున్నాం. అక్కడికి నేను వెళ్ళాను. ఆ దినం శనివారం. పట్టణంలో ఉన్న ప్రజలందరూ తిరుగుచూ వారి యొక్క కొనుగోలును చేస్తున్నారు. ఆ గ్రామం యొక్క జనాభా సుమారు 1000 మంది లేక అంతకంటే కొంచెం తక్కువ మంది ఉండొచ్చు. మంచిది, నేను ఆ వీధి మూలన ఇక్కడే ప్రసంగించాలని బహుశా ప్రభు ఆశిస్తున్నాడని అనుకున్నాను.
అని నేను అన్నాను. లోపలికి వెళ్ళి అక్కడ ఉన్న ఒక వ్యక్తిని నాణెమిచ్చి నేను నిలబడి ఒక పాత సబ్బులు పెట్టిన తీసుకున్నాను. నేను బయటకు వచ్చాను. ఏం చేయాలో నాకు తెలియదు, కానీ మిల్టౌన్ వెళ్ళాలి అంతవరకు మాత్రమే నాకు తెలుసు. నేను ఇలాగన్నాను, అక్కడ ఎవరో ఆపదలో చిక్కుని ఉన్నారు, బహుశా ఎవరో తాగుబోతూ లేక మరెవరో ఆపదలో ఉన్నారు. నేను ఆ సబ్బు పెట్టి మీదకు వెక్కి చుట్టూ చూచుటకు ప్రయత్నించబోతున్నాను. నేను దాన్ని చేయలేకపోయాను. ఏదో నాతో ఇలాగ చెప్పింది, దాన్ని నువ్వు చెయ్యొద్దు, మంచిది. నేను సబ్బులు పెట్టిన పైకెత్తాను. కొంతమంది జనులు నన్ను ఇలాగ అడిగారు, నువ్వు దానితో ఏం చేయాలని ఆశిస్తున్నావు? నేను ఇలాగ బదులిచ్చాను, నేను ఒక సేవకుణ్ణి, కానీ ప్రభువు నన్ను ఏదో చేయమని చెప్తున్నట్లుగా నేను అనుభూతి చెందుతున్నాను. ఒక ఆత్మ కోసం ఒక ప్రవర్త పడే పాటలు చూడండి. ఎక్కడో 40 మైళ్ళ దూరంలో ఉన్న ఒక రోగి కోసం ప్రవర్తన ఎలాగ నడుపుతున్నాడు చూడండి పరిశుద్ధాత్మ. హల్లెలూయా. అప్పుడు నాతో కూడా ఉన్న స్త్రీ రైట్ ఒక దుకాణంలో నుండి బయటకు వచ్చి ఇలాగ అన్నాడు, నేను ఈ కొండపైన ఉన్న ఒక వ్యక్తి కొరకు కొన్ని కోడిగుడ్లు తీసుకుని వెళ్తున్నాను, మీరు నాతో కొండపైకి వస్తారా? అందుకు నేను వస్తానయ్యా అన్నాను. మేము ఆ కొండ చుట్టూ తిరిగి పైకి వచ్చాము. ఆ క్రమంలో మేము ఆ పాతదైన ఒక తెల్లని పెద్ద చర్చి భవనం దాటి ఉన్నాం. అప్పుడు నేను ఇలాగన్నాను, అది ఒక అందమైన పాత చర్చి, పట్టణం అంతా ఇక్కడ నుండి కనిపిస్తుంది. అతడు బ్రదర్ బ్రహ్మం, అది పురాతన ఒక బాప్టిస్ట్ చర్చి అన్నాడు. నేను బాప్టిస్ట్ సంఘమని అడిగాను. మిషనరీ అని అతడు చెప్పాడు. నేను ఓ మంచిది, బాప్టిస్ట్ చర్చిలో ఏం జరిగింది అన్నాడు. అందుకు అతడు ఇలా బదులిచ్చాడు, మంచిది, కొన్ని సంవత్సరాల క్రితం ఏదో తప్పు జరిగింది. ఒక సేవకుడు ఏదో సమస్యలు పడి ఉన్నాడు. అప్పుడు అక్కడ పెద్ద కాల్పులు సంభవించాయి. అప్పుడు సంఘం జారిపోయింది మరియు సంఘ ప్రజలు తిరిగి పట్టణంలోకి వెళ్ళిపోయారు. వారు కేవలం అంత్యక్రియలు మాత్రమే ఇక్కడికి వస్తారు. మేము ద్వారం దగ్గరికి వెళ్ళి చూసినప్పుడు అది చక్కగానే ఉన్నట్లుగా కనిపించింది. ఆ ద్వారం తెరిచుటకు నేను ప్రయత్నించాను, కానీ అది తెరుచుకోలేదు. నేను ఇలాగ అన్నాను, నువ్వు వెళ్ళుము, నువ్వు తిరిగి వచ్చే వరకు నేను ఈ మెట్ల మీదనే వేచి ఉంటాను. ఆమేన్. హల్లెలూయా. అతడు కొండపైకి వెళ్ళినప్పుడు నేను మోకరిల్లి ఇలాగ అన్నాను, ప్రభువా, ఒకవేళ నేను రావాలని ఆశించిన స్థలము ఇదే అయితే, నేను ఇక్కడ కూడిక పెట్టాలని ఆశించినట్లయితే నా కొరకు ఈ ద్వారం తెరుము. నేను ఇంకనూ ప్రార్థనలో ఉండగానే ఈ మార్గం గుండా కొండ మీదకి ఎవరో ఒక వ్యక్తి వచ్చినట్లు శబ్దము నేను విన్నాను. ఆ వ్యక్తి ఈల వేసుకుంటూ వచ్చి ఇలాగ అన్నాడు, హలో ప్రసంగికుడా. నేను కూడా హలో అన్నాను. అతడు, నీవు చర్చి వైపు చూస్తున్నావా అని అడిగాడు. నేను అవును, కానీ నేను ఒక ప్రసంగికుడు, నీకెలా తెలుసు అన్నాడు. హల్లెలూయా. ఎవరు వచ్చారు? దేవుడే పంపించాడు వ్యక్తిని. ఇతను ఎవరో తెలియదు కానీ పాస్టర్ గారు అంటున్నాడు. హల్లెలూయా. అతడు, మీరు ఒక ప్రసంగికుడని శ్రీ రైట్ చెప్పాడు. మీరు దాని లోపల చూడాలని ఆశిస్తున్నారని నేను అనుకుంటున్నాను. ద్వారం తెరిచేటప్పుడు నేను దాని తాళం తీసుకుని వచ్చాను. ఈయనేం ప్రార్థన చేశాడు ఇక్కడ నేను కూటం పెట్టాలనుకుంటే నువ్వు ఇక్కడ నన్ను పంపించినట్లయితే ఈ ద్వారం తెరవాలి, ఈ ద్వారం తెరుచుకోవాలి అని ఎప్పుడైతే ప్రార్థన చేశాడు, ఆటోమేటిక్గా వ్యక్తి వచ్చాడు. ఈ వ్యక్తి వచ్చి, నువ్వు దేనికోసం ప్రార్థన చేయాలి, నువ్వు దేనికోసం అడుగుతున్నావు, చూడాలనుకుంటున్నావు కదా, ఇగో తాళాలు నా దగ్గర ఉన్నాయి, తెరుస్తాను చూడు అన్నాడు. హల్లెలూయా. నేను మీకు కృతజ్ఞతలు అన్నాను. నేను లోపలికి నడిచి మరి చుట్టూ చూసి, పరలోకపు తండ్రి నీ కృతజ్ఞతలు అన్నాను. చుట్టూ చూశాను. అది ఒక మంచి చర్చి. దాని లోపల సుమారు ఇంచుమించు 300 మంది ప్రజలు చక్కగా కూర్చోవచ్చు. దీని సొంతదారుడు ఎవరు అని నేను అడిగాను. అతడు ఈ పట్టణమే అని బదులిచ్చాడు. వారిని చూచుటగా నేను దిగువకు వెళ్ళాను. వారు ప్రజలకు సేవలు అందించే ఒక కంపెనీ నుండి కరెంట్ తీసుకున్నారు. తరువాత నేను ఆ కంపెనీలోనే ఉద్యోగం చేస్తున్నాను. అతడు ఇలాగ అన్నాడు, మీరు పైకి వెళ్ళి ఒక కరెంటు మీటర్ను పెట్టుకున్నాము, మీరు ఆశించినంత కాలం అది మీదే, మీ కృతజ్ఞతలు. తరువాత మీటర్ను నేను లోపల పెట్టి ఉన్నాను. రాబోయే ఆదివారము ఒక ఉద్యోగం కలదని ప్రకటించాను. ఆ దినం నేను బయటకు వెళ్ళి కొండకు సమీపముగా ఉన్న ఒక వ్యక్తితో ఇలాగ అన్నాను, అయ్యా, నా పేరు బ్రదర్ బ్రహ్మం, ఈ కొండపైన నేను కూడిక కలిగి ఉన్నాను, మీరును పైకి రాగలరా? అప్పుడు అతడు ఇలాగ అన్నాడు, చూడు ప్రసంగికుడా, మేము కోళ్ళను పెంచుతాం, మాకు సమయం ఉండదు, క్రింద జరుగుతున్న ఈ మతపరమైన సంగతులకే మాకు సమయం లేదు. అప్పుడే నేను ఇలాగ అన్నాను, మంచిది సోదరుడా, కానీ ఈ దినముల్లో ఒక దినమున నీవు మరణించే సమయమును కనుగొంటావు. అప్పుడు నుండి 3 నెలల తర్వాత వారు అతన్ని పూడ్చిపెట్టి ఉన్నారు. ఇది ఒక తీర్పు దినంలాగా ఉంది. ఇది మీటింగ్ పెట్టి మీటింగ్కి ఆహ్వానించాడు. ఈయన్ని మీటింగ్కి ఆహ్వానిస్తే ఈయనేమన్నాడు, మేము కోళ్ళు పెంచుకుంటాం, మాకు చాలా బిజీగా ఉంటుంది, నీ మీటింగ్లకు రావడం కదా టైం లేదు, మాకు ఇక్కడే మతాల గొడవలు సరిపోవట్లేదు, మళ్ళీ నువ్వు వచ్చి ఇంకో మీటింగ్ పెడతావా, మాకు ఖాళీ లేదన్నాడు. ఈయన అన్నాడు,
సహోదరుడు ఇంక 3 నెలలు తిరగకుండా చచ్చిపోతున్నావు అన్నాడు. 3 నెలలు తిరగకుండా 3 నెలలు తిరగకుండా చచ్చిపోయాడు. అతను పూర్తి చేయరు కూడా. హల్లెలూయా. నేను ఈ కొండ చుట్టూ తిరిగి వెళ్ళాను. చాలా వ్యత్యాసంగా ఉన్న అనేక మందిని నేను కలుసుకున్నాను. నేను కూడికకు ప్రారంభించి ఉన్నాను. మొదటి రాత్రి కూడికకు శ్రీ రైట్ మరియు అతని 2 కుమార్తెలు మరియు అతని కుమారుడు, అతని భార్య, మొత్తం 5 మాత్రమే నేను కలిగి ఉన్నాను. నేను ప్రసంగించినంతగా ప్రసంగించి ఉన్నాను. ఏమీన్ హల్లెలూయా. ప్రవక్త మీటింగ్ ఎడితే అక్కడ ఎంతమంది ఉన్నారండి? 5 ఉన్నారట. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ఇకలా ఉంది పరిస్థితి. ఈ విధంగా మేము ముందుకు వెళ్ళాం. మరుసటి రాత్రి నేను వేదిక మీద నిలబడి లేఖనాలు చదువు సమయం నేను కూడా అదే గుంపును కలిగి ఉన్నాను. మేము చాలా దూరం ప్రయాణం చేసి వెళ్ళి ఉన్నాం. ఒక గృహం పక్కన దేనినో కొట్టుకున్న చప్పుడుని విని ఉన్నాను. అక్కడ ఒక వ్యక్తి మొక్కజొన్న పొత్తులతో ఇంటిని కొట్టుచున్నాడు. లోపలికి రా ఓ చూచుటకు ఒక వ్యక్తి. ఆ వ్యక్తి ఎంతో భయంకరంగా ఉన్నాడు. అతని జుట్టు మరి అతని ముఖం మీద వేలాడుచుంది. అతని ముందు పక్క పళ్ళల్లో ఒకటి ఊడిపోయింది. చుట్టూ ఆ విధంగా చూస్తున్నాడు. ఆ భవనం అంతా చూస్తూ ఇలాగ అన్నాడు, మీరు చెప్పిన చిన్న బిల్లి సన్నీ ఎక్కడ ఉన్నాడు? శ్రీ రైట్ నాకు ఇలా చెప్పాను. అతడు ఒక సమస్యాత్మకమైన వ్యక్తి. గతంలో అతడు నజరేతు సంఘంలో ఉండేవాడు. కానీ అతడు వెనుకకు జారిపోయిన తరువాత నుండి ఆ గ్రామంలో వచ్చే ప్రతి ప్రసంగికుడిని అతడు శపిస్తున్నాడు. హల్లెలూయా. చర్చికి వెళ్ళుటోడే, ప్రార్థనకి వెళ్ళుటోడే, కానీ ఇతను చర్చికి వెళ్ళి భయంకరంగా దెబ్బలు తిన్నాడు. భయంకరంగా దెబ్బలు తిని దేవుణ్ణి వ్యతిరేకించేసి చర్చి మానేశాడు. అక్కడి నుంచి వచ్చిన ప్రతి పాస్టర్ని కూడా తిడతా ఉన్నాడు. ఒకప్పుడు ఎంతో మంచి విశ్వాసి, కానీ ఎప్పుడైతే వెనక్కి జారిపోయాడో వచ్చిన ప్రతి పాస్టర్ని తిడతా ఉన్నాడు అనమాట. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. శపిస్తున్నాడట. నేను వెనుకకు వెళ్ళి ఇలాగ అన్నాను, స్త్రీ హాల్ గారు, నేను ఈ స్త్రీ బ్రహ్మంను మరియు మిమ్మల్ని కలుసుకునేటకు నాకు సంతోషంగా ఉంది అని అన్నాను. అతడు ఆ ప్రసంగికుడు నువ్వేనా అని అన్నాను. నీవు అలా కనబడట్లేదు అని అన్నాడు. ఒక విధముగా తూలుతూ ఉన్నాడు. నువ్వు కూర్చుంటావా అని అడిగాను. అతడు మంచిది, నేను కొద్దిసేపు కూర్చుంటాను. నాకు పాటలు పాడటం అంటే ఇష్టం. నేను మంచిది, నీవు కూర్చున్నట్లయితే మాకు ఉన్న ఉత్తమమైన మార్గం నిన్ను అలరించుటకు ప్రయత్నిస్తాము. నీవు ముందుకు రాగలవా అన్నాడు. అతడు లేదు, ఇక్కడి నుండి లేవటానికి నేను ఇష్టపడను, నేను ఇక్కడే కూర్చుంటాను అన్నాడు. నేను మంచిది అయ్యా, నీకు సౌకర్యవంతంగా ఉండుము. తిరిగి వెనక్కి నడిచాము. శ్రీ రైట్ వేదిక మీదకు వచ్చాడు. అతడు పాట పాడబోటకు ముందుకు ఇలా చెప్పాను, ఈ గ్రామం మొత్తంలోనే అత్యంత వ్యర్థమైన వ్యక్తిని ఇక్కడ ఉన్నాడు. అటు తర్వాత నేను నా అంశము ధనవంతుడు తన కనులను పాతాళంలో తీసుకున్నాను. వేదిక మీద ఉండాను. ఆ దిగున ఉన్న మిల్టౌన్ బాప్టిస్ట్ సంఘమునకు అతడు కాపరిగా ఉన్నాడు. ఎంతో ప్రియమైన వ్యక్తి. అతడు అన్నాడు, గొప్ప విషయం ఏంటంటే ఇతను ఒక పాస్టరు. ఎవరండి? ఇతను ఒక పాస్టరు. ఇతను బాప్టిస్ట్ సంఘానికి ఒక పాస్టరు. ఇంతకీ ఆ సంఘంలోకి తలుపులు తీసి మూసేసి ఉందని చెప్పారు, చూసారా? ఆ మూసేసి ఉంది, పాతబడిపోయిందని చెప్పేసి ఇంతకీ ఆ సంఘంకి ఆ పాస్టర్ గారు ఎవరంటే ఈయనే. ఇప్పుడు ఈయన పొజిషన్ ఎలా ఉందంటే శుభ్రంగా తాగేసి తోలుతా పెచ్చోడ్లాగా జుట్టు అంతా పెంచేసుకుని ఎలా పెడితే అలా తయారయ్యి ఊగుతూ చర్చికి వచ్చాడు. ఇప్పుడు ఒకప్పుడు పాస్టర్గా ఉండే సంఘాన్ని నడిపించిన వ్యక్తి ఇప్పుడు అతని పరిస్థితి ఎలాగైందంటే జుట్టు అంతా పెంచేసుకుని పెచ్చోళ్ళ మారిపోయి ప్యాంటు షర్ట్లు చింపేసుకుని తాగేసి పుళ్ళు కానీ తోలుతా పాలుతా వచ్చాడు దేవుని సంఘానికి. ఎవరికి ప్రవక్త చర్చిలోకి వచ్చాడు ఇప్పుడు. హల్లెలూయా. కూర్చోమంటే కూర్చోట్లేదు. ఎందుకు వచ్చావంటే నాకు పాటలు అంటే బాగా ఇష్టం, పాటలన్నీ వెళ్ళిపోతాను అంటున్నాడు. వాక్యం వినమంటే నువ్వు వాక్యం విన్నావు, పాటలన్నీ వెళ్ళిపోతాను, నాకు పాటలు అంటే బాగా ఇష్టం అంటున్నాడు. హల్లెలూయా. చాలా డిస్కషన్ జరిగిందనమాట. ఇప్పుడు ఆ పేరుని మీరు తీసుకుని మీరు ముందుగానే ఆమెకు ఉత్తరం రాసి ఉండవచ్చును. నేను ఆమె యొక్క పేరు మరియు చిరునామా మీరు చెప్పుటకై 1 నిమిషం ఆగండి. మీ యొక్క పెన్సిలు మరియు పేపర్ తీసుకొనుము. కొండకు దిగున ఆమె జీవించేది. ఆమె యొక్క ప్రజలు ఒక నిర్దిష్టమైన సంఘానికి సంబంధించిన వారు. వారు ఆత్మలో నమ్మకం ఉంచరు, లేక వాక్యమును ఆత్మ కదిలించినంత వరకు ఆ వాక్యం మరణించిన దానితో సమానం. అయితే దాని అందు వారు విశ్వాసం ఉంచరు. బాప్టిస్ట్ వాళ్ళు ఆత్మ నమ్మరు, పరిశుద్ధాత్మ పొందుకోవడమని నమ్మరు అనమాట. ఆ సంఘం వారు ఇక్కడ దిగువన ఉన్నారో లేక పైన ఉన్నారో నాకు తెలియదు, కానీ వారు ఈ విధముగా ప్రకటించున్నారు, నా యొక్క సంఘమును వారితో ఎవరైనా హాజరైనచో వారు వెనుకకు తిరిగి వచ్చినప్పుడు వారికి
ఉత్తరము ఇవ్వము. కావున నేను ఇలాగ అన్నాను, మంచిది, ఎవరో ఒకరు వస్తారు. కావున ఆ శీతాకాలంలో ఆ సంఘం అంతా నిండింది. కాబట్టి శ్రీ హాల్ నా యొద్దకు వచ్చి ఇలా అన్నాడు, బ్రదర్ బ్రహ్మం, ఆ కొండ దగ్గర ఒక చిన్న బాలిక మంచం మీద ఉంది. ఆమెకు సుమారుగా 20 సంవత్సరాలు ఉండొచ్చు. ఆమె 9 సంవత్సరముల 8 నెలలు మంచం మీద నుండి ఎటు కదలక అలాగే ఉన్నది. ఇంతకీ ఈయనకి దర్శనం చూపించిన అమ్మాయి ఎవరో ఇదిగోండి ఇక్కడ కనపడుతుంది. దేవుడు ఈ అమ్మాయి కోసమే ప్రవర్తన ఇంత తిప్పి 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 తీసుకొచ్చాడు. చివరికి ఇక్కడికి వచ్చేసాడు. ఈ అమ్మాయి ఇంచుమించు 9 సంవత్సరాలు 8 నెలల నుంచి మంచం మీద ఉంటుందంట. హల్లెలూయా. ఈమెకి క్యాన్సర్ ఉంది. 9 సంవత్సరాల నుంచి మంచం మీద ఉంది. ఇంచుమించు చాలా భయంకరమైన కణితి, పెద్ద కణితి ఆమెకు ఉందంట. కనీసం 3-4 సంవత్సరాలుగా వైద్యులు ఆమె చూడడానికి రాలేదట. డాక్టర్లు కూడా కనీసం 3-4 సంవత్సరాల నుంచి చూడడానికి రావట్లేదు. గత సంవత్సరం నుండి ఆమె కండిషన్ మరీ భయంకరంగా మారిపోయింది. ఆమె గొంతులో ఒక కణితి, ఊపిరితిత్తుల్లో కణితి, ప్రేగుల్లో కంతి, స్త్రీ అవయవాల్లో కంతి. ఎన్ని కంతులు ఉన్నాయండి? అంటే క్యాన్సర్ ఎక్కడ పడితే అక్కడ పాకిపోయి ఎక్కడ పడితే అక్కడ కంతులు వేసేస్తుంది అనమాట. భయంకరంగా మారిపోతుంది కంతులు వేస్తే. ఆమెకి ఎంత భయం, ఎన్ని కంతులు ఉన్నాయో చూడండి. 4 సంవత్సరాల డాక్టర్ కూడా చూడలేదంట ఆమె చచ్చిపోతుందని. గొంతులో కంతు ఉందంట, ఊపిరితిత్తులో కంతు ఉందంట, ప్రేగుల్లో కంతు ఉందంట, అవయవాల్లో కంతు ఉందంట, స్త్రీ అవయవాల్లో అంటే గర్భాశయంలో కంతు ఉందంట. ఒక కణితి. నీ యొక్క చిన్న పుస్తకము కొద్ది నెలల క్రితం ఆమె పొందుకుంది. అప్పటి నుండి నీ దగ్గర రావాలని ఆశిస్తుంది. ఆమె ఏడ్చు ప్రార్థిస్తుంది. కానీ ఆమె యొక్క తండ్రి ఈ సంఘంలో డీకన్గా ఉన్నాడు. ఆమె యొక్క తల్లి ఇదే సమయంలో పియానో వాయిస్తుంది. కావున నీ వచ్చుటకు వారు అనుమతినివ్వరు. అతడు నాతో ఈ విధంగా చెప్పగానే నాతో ఏదో ఇలాగ చెప్పాను, అదియే ఆ అడవిలో చిక్కుకున్న గొర్రె పిల్ల. ఆమె కోసం చెప్తుంటే పరిశుద్ధాత్మ నీకు చెప్పిందంట, నీకు దర్శనంలో చూపించిన అడవిలో చిక్కుకున్న గొర్రెపిల్ల ఈమె. హల్లెలూయా. పట్టుకున్నాడు ప్రవక్త. ఇప్పుడు ఆమె దర్శనం చూపించిన అమ్మాయి దగ్గరికి వెళ్తున్నాడు. నేను ఇలాగ అనుకున్నాను, ఓ మంచిది ప్రభువా, మీరే మార్గం ఏర్పరచాలి, మీ కొరకు నేను కనిపెట్టుకుని ఉన్నాను. కానీ ఆ ఆత్మ యొక్క సాక్ష్యం అని నాకు తెలుసు. నేను నిరీక్షించాను. 8 రోజుల తర్వాత ఆ యొక్క కూడికకు మిగించి నేను గృహమునకు వెళ్ళబోచున్నాను. ఆ దినమున మేము వచ్చుటకు ఆమె యొక్క తల్లి మాకు అనుమతినిచ్చి ఇలాగన్నది, కేవలం ఆమె సంతోషపరిచే నిమిత్తము అతడు వచ్చిచున్నట్లయితే మేమందరము ఆ యొక్క గృహమునకు విడిచి వెళ్తాం. కావున మేమందరము ఆ గృహమును విడిచి వెళ్తాము. అతడు అక్కడ ఉన్నంత వరకు మేము అటువైపు కూడా రాము. వేషధారులు. హల్లెలూయా. అక్కడ వ్యతిరేక గుంపులు వేసిపోయారు. ఈయన వచ్చి ప్రార్థన చేయడానికి, ఆ అమ్మాయి కోసం ప్రార్థన చేయడానికి వస్తే నీ కోటానికి రాం, అసలు నువ్వు ఉంటే మేము చర్చికే రాము, మేము అలాంటి వాళ్ళం మేము ఇలాంటి వాళ్ళం అని చెప్పి అక్కడ అనేక మంది లేకడానికి ప్రయత్నం చేశారు. హల్లెలూయా. సత్యం ఎక్కడైతే వినబడుతుందో అక్కడ భయంకరంగా వ్యతిరేకులు లేచిపోతారు. అని వింటున్నారా? సత్యం ఎక్కడైతే వినబడుతుందో వాళ్ళ దేవుడు అంటే చాలా ఇష్టపడిన వాళ్ళు, వాక్యం అంటే బాగా ఇష్టపడిన వాళ్ళు, వాళ్ళే దేవుడికి వ్యతిరేకం అయిపోతారు. వాళ్ళే భయంకరంగా వ్యతిరేకం అయిపోయి ఈ వాక్యం అంటే మొగొద్దు, ఈ విషయాలంటే మొగొద్దు, ఈ వర్తమానం అంటే మొగొద్దు అని చెప్పి వాళ్ళు రకరకాలుగా మాట్లాడతారనమాట. వాళ్ళు వేషధారులు. మనం అనుకుంటాం, అయిపోయి వీళ్ళు చాలా ప్రార్థన పరులు కదా, చర్చికి రావట్లేదు ఏంటి, వీళ్ళు చాలా మంచిగా పాడతారు కదా పాటలు, చాలా ఏ చర్చికి ఏ కూటానికి వదలరు కదా, ఇదేంటి వీళ్ళు చర్చికి రావట్లేదు ఏంటి, వీళ్ళు వాక్యం వినడానికి ఇబ్బంది పడిపోతున్నారు ఏంటి అనుకుంటాం మనం. హల్లెలూయా. కానీ దేవుడు వాళ్ళని వ్యతిరేకలుగా చేసేసాడు. ఎందుకంటే వాళ్ళు వాక్యం వినడానికి అర్హులు కారు. దేవుని మహిమ కొలను గాక. అప్పుడు నేను అలాగన్నా, మంచిది, ఎలాగైనా నేను వెళ్తాను. కొండ మీద నుండి క్రిందకి దిగి ఆమె యొక్క గదిలోనికి వెళ్ళాను. నేను ఆ గదిలోనికి ప్రవేశించగానే ఆమెయే నేను అనుకున్న స్త్రీ. ఆమె వైపు నేను చూశాను. ఆమె సుమారుగా 37 పౌండ్ల అంటే 16 కిలోలు బరువు ఉందంట. ఆమె ఎన్ని కేజీలు అండి? 16 కేజీలు బరువు ఉందంట. ఇప్పుడు ఒక పెద్ద స్త్రీ ఎన్ని కేజీలు ఉంటుంది? ఒక 60-70 ఉంటుంది. అంటే ఇప్పుడు 16 కేజీలు వచ్చేసింది. అంటే మొత్తం బరువు అంతా తగ్గిపోయి స్కెల్టన్ అయిపోయి మంచానికి అంటేసుకుంది. బరువు ఏం లేదు, ఇక చచ్చిపోవడానికి సిద్ధంగా ఉంది. హల్లెలూయా. ఆమెలో ఎముకలు తప్ప మరి ఏం లేవు. ఆమె తన చేతిని కూడా పైకెత్తలేకపోతుంది. తన వద్దనున్న కపమును, ఉమ్మును, కప్పును కూడా పైకి ఎత్తలేని స్థితిలో అమ్మున్నదంట.
హల్లెలూయా. దేవుని నాకు మహిమ కలుగును గాక. ఉమ్మూసు కూడా ఒక కుప్ప పెడతారు కదా రోడ్డు మంచం పక్కనే, దాన్ని తీసుకుని ఉమ్మూసు కూడా ఒప్పులేదంట. మీకు అంత భయంకరంగా అయిపోయింది. ఆమె పక్షవాతం వచ్చేసిందంట. అందమైన యవనస్తురాలు, తెల్లని జుట్టు కలిగి అక్కడ ఉంది. సుమారుగా 8 సంవత్సరాల నుండి ఆమె కనీసం కిటికీలో నుండి కూడా బయటకు చూడలేదు. హల్లెలూయా. మంచం నుంచి లేగితే కదా కిటికీలో చూడటానికి, అసలు మంచం నుంచి లేకట్లేదు. పక్షవాతం వచ్చేసింది. ఈమెకి భయంకరమైన పరిస్థితిలో ఉంది. 9 సంవత్సరాల నుంచి 9 సంవత్సరాలు 8 నెలల నుంచి ఆమె మంచం మీద పడుకునే ఉంది. వారు కనీసం ఆమె యొద్ద మలమూత్రాల పాత్రలు కూడా పెట్టి ఉండలేదు. అన్ని మంచం మీదే, కనీసం పాత్ర కూడా పెట్టలేదంట. కనీసం ఎవడు కూడా మంచం దగ్గర కూడా వెళ్తా ఒక ప్రయత్నం చేయడు. ఎందుకంటే అదంతా కంపు, భయంకరంగా స్మెల్ వచ్చేస్తుంది. చాలా భయంకరంగా ఉందన్నమాట. హల్లెలూయా. ఆమె కింద రబ్బరు దుప్పటి ఉంచారు. కేవలం ఆ దుప్పటి మాత్రమే వారు మార్చుచున్నారు. ఆ కణుతులు ఇవో ఎంత పెద్దగా ఇలా ఉన్నాయి. ఇప్పుడు మీరు ఆమెకు ఉత్తరం రాయవచ్చు. ఆమె యొక్క పేరుని నేను చెప్పబోతున్నాను. కుమారి జార్జ్ కార్టర్, మిల్టౌన్, ఇండియానా. ఆమెకు ఉత్తరం అందినట్లయితే ఆమె మీకు తన సాక్ష్యమును రాసి పంపుతుంది. ఒకవేళ ఆమె కూడా అదే సంగతిని చెప్పినట్లయితే వినండి. ఆమె యొక్క వైద్యులు ఇచ్చిన ధ్రువపత్రమును మరియు మొదలైన వాటిని తీసుకొని రమ్మని ఆమెను మీరు అడగవచ్చు. కొండ దిగువన వచ్చినప్పుడు అక్కడ ఉన్న క్రైస్తవులందరూ ఇలాగన్నారు. ఒకవేళ బాలిక ఇష్టపడి స్వస్థపడినట్లయితే, అది జరిగినట్లయితే అప్పుడు ఈ గ్రామం అంతా కన్నూరు కారుస్తుంది. వీళ్ళు కూడా సవాలు ఇస్తున్నారట. ఏమని? ఆమె కనుక స్వస్థపరచబడితే ఈ గ్రామం అంతా కన్నీటి ప్రార్థన చేసేది అంటున్నారట. కానీ ఇది మీరు గమనించవలసిన సమయమై ఉన్నది. దేవుడు స్వస్థపరిచేది తనను అగ్గుపరుచుకోవడానికి కాదు. గమనించారా? వారు ఆ విధంగా చేయరు. సాధారణంగా ప్రపంచంలో స్వస్థత పొందవలసిన అత్యంత కఠినమైన వ్యక్తి ఆమెయే. ప్రతి ఒక్కరూ చూస్తుండగా అప్పుడు అన్ని దెయ్యాలు వాటి యొక్క శక్తులను వాటి యొక్క అవిశ్వాసం మీద కేంద్రీకృతమై చేస్తాయి. అవిశ్వాసమే దెయ్యపు శక్తి అయి ఉన్నది. విశ్వసించిన వాడు అప్పటికే శిక్షావిధి పొంది ఉన్నాడు. దేవుని నాకు మహిమ కలుగును గాక. ఏంటండి ఇది? అవిశ్వాసమే దెయ్యమిక శక్తి అంట. దెయ్యమిక శక్తి అంటే ఏంటండి? అవిశ్వాసం ఎప్పుడైతే మన జీవితంలో ఉందో అదే దెయ్యమిక శక్తి. అంటే దెయ్యమిక శక్తి మనలో ఉండడానికన్నా రుజువు ఏంటంటే దేన్ని నమ్మకపోవడం. ఆ వ్యక్తి ఎవరిని నమ్మడో, దేన్ని నమ్మడో, తనని తాను కూడా నమ్ముకోలేడు. అంటే అర్థం ఏంటంటే అతనికి అవిశ్వాసం అనే దెయ్యపు శక్తి ఉంది. ఆ దెయ్యపు శక్తి, అవిశ్వాసం అనే దెయ్యపు శక్తి ఉంది కనుక, లోపల అంతరంగంలో ఉంది కనుక ఎవరిని నమ్మకుండా తనని తాను నమ్ముకోకుండా చేస్తుంది. హల్లెలూయా. ఇంకెవరు నమ్మలేడు, అతను నమ్మడు కూడా. ఎందుకంటే లోపల దెయ్యమిక శక్తి ఉంది. ఆ బాలిక యొద్దకు వెళ్ళి నేను ప్రార్థించి ఉన్నాను. దినపత్రికలో వచ్చిన వార్తలో ఒక బాలిక ఏ విధముగా స్వస్థత పొందుకున్నదో ఆమె నాకు చెప్పుచున్నది. ఒక దర్శనంలో ఆ బాలిక జీవితం అంతా కర్రలతో నడిచింది. ఆ విధంగానే పెరిగినది. ఇండియానాలోని శాలెంలోని మొదటిష్ట సంఘమునకు చెంది ఉన్న బాలిక పేరు నెయిల్. మరి ఇప్పుడు కూడా ప్రభు దర్శనం ద్వారా కలిగి ఉండేను. నన్ను అడవిలోనికి పంపి ఉండేను. కొండల చుట్టూ వెతికి ఆమెను కనుగొన్నాను. పత్రికలు ఆ సంగతిని రాసి ఉన్నాయి. ఆమె ఏ విధంగా స్వస్థత పొందుకున్నదో ఆ పత్రికలు రాసి ఉన్నాయి. ఆమె యొక్క కాళ్ళు ఏ విధముగా నిటారుగా అయ్యాయో రాసినవి. ఆ సంఘటన ద్వారా ఆ గ్రామము రేపబడింది. ఆ తరువాత ఆమె స్కూలుకు వెళ్ళినది. ఆ స్త్రీ ఇప్పుడు వివాహం కూడా చేసుకునేది. ఆమె ఇప్పుడు సుమారుగా 16 లేక 20 సంవత్సరాలు లేక 18 ఉండవచ్చునని నేను అనుకుంటున్నాను. అప్పుడు ఆమె ఎంతో భయంకరమైన స్థితిలో ఉన్నది. ఆమె దాని గురించి నాకు చెప్పుచున్నది. మంచిది. ఆమె యొక్క ముఖమును నేను దర్శనంలో చూశాను. ఆమె కొరకు నేను ప్రార్థించిన తరువాత బయటకు వచ్చాను. అంతా మంచిది. కొద్ది వారములు గడిచిన తర్వాత నేను ఆమెతో ఈ విధంగా చెప్పాను. అతడు ఇలాగన్నాడు, బ్రదర్ బ్రన్హామ్, ప్రభు నీతో మాట్లాడినట్లయితే నీవు రమ్ము, నేను వస్తానన్నాడు. నేను వంగి అన్నాను. ఆమె దగ్గుచున్నది. ఆ కప్పును పైకెత్తలేకపోతున్నది. బ్రదర్ బ్రన్హామ్ వివరిస్తూ ఉన్నాడు. ఆమె యొక్క తల్లి ఆ కప్పును ఈ విధంగా పైకెత్తింది. ఆమె తన యొక్క చేతులను కూడా పైకెత్తలేకపోతా ఉంది. ఆమె ముఖములు ఎంత మాత్రం మాంసం లేదు.
కేవలం ఎముకలు కలిగిన ఒక పుర్రె మాత్రమే మాదిరిగా కనబడుతుంది. ఆమె కన్నుల యొక్క గుంటలు పడి ఉన్నాయి. ఓ, అది ఎంతో భయంకరంగా ఉంది. ఆమె తన చిన్న తలను కూడా తిప్పలేకపోతుంది. నేను వెనుకకు తిరిగి చూసి ఇలాగన్నాను, కొద్ది రోజుల క్రితం ఇక్కడ నేను దిగువన ఉన్నాను. ఆమె యొక్క చిన్న పాత మంచంను చూశాను. దానిని చూచుటకై నన్ను ఆమె తీసుకుని వెళ్ళింది. అక్కడ గోడకు ఉన్న రంగును గుండ్రంగా గీసినట్లుగా ఉన్నది. అక్కడనే ఆమె సంవత్సరముల తరబడి మంచంలో ఉండి అరుచుచు, యాచిస్తూ, ఏడుస్తూ ఆ విధంగా దానిని చేసేది. హల్లెలూయా. ఆ సమయంలో ఎవరైనా మంచమే పడినప్పుడు ఎలా అనిపిస్తుంది? చచ్చిపోతే బాగుండరా బాబు అనిపిస్తుంది. ఈ బాధలు పడి కంటే చచ్చిపోతే బెటర్ బాబు అనిపిస్తుంది. ఏడుస్తారు, గోల పెడతారు, యాచిస్తారు, కన్నీరు కారుస్తారు. ఎవరు ఆదరించే స్థితిలో ఉండరు. ఆ టైంలో పక్కన నిలబడ్డా కూడా ఎవరు ఇష్టపడరు. అంత భయంకరమైన పరిస్థితి అది. హల్లెలూయా. ఆమె ఏది చేసినా అది ముఖ్యం కాదు, కానీ దేవుడు ఆమె యొక్క మొరను విన్నాడు. అదే ముఖ్యమైన సంగతి. తరువాత నేను బయటకు వచ్చాక అక్కడ నేను ఒక కూడికను కలిగి ఉన్నాను. కొద్ది రోజుల తర్వాత నేను రైట్ గృహం ఎదుకు రాత్రి విందుకు వెళ్ళాను. ఆ నది ఒడ్డుకు మేము బాప్టిజం ఇచ్చినప్పుడు ఆ దిగునున్న ప్రజలు నాతో ఇలా చెప్పారు. అక్కడ అదే సంఘం యొక్క విశ్వాసులు అనేక మంది నిలబడి ఉన్నారు. నదిలోకి నేను నడిచి వెళ్ళాను. నేను ఇలాగ అన్నాను, దేవుని యొక్క దూతలు ఇక్కడ నిలబడినట్లుగా కనిపించి ఉన్నది. నేను బాప్టిజం ఇచ్చి ప్రారంభించాను. అక్కడ ఆ సంఘంలో ఉన్న గొప్ప వ్యక్తుల్లోని ఒకరు తర్వాత ఒకరు వచ్చి కలిగి ఉన్న మంచి వస్త్రములతో నీటిలోనికి వచ్చి బాప్టిజం పొందారు. అక్కడ దేవుని యొక్క కదలిక ఉన్నది. నువ్వు ఊరకనే ఉండము, మంచిది, మరియు దేవుని కార్యం చేయనేము. చూసారా, గమనించారా? అది నిజము. ఆయన యందు విశ్వాసం ఉంచుము, సమస్త కార్యమంతటికి ఆయనే ముగించును. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. అదే సమయంలో ఆమె యొక్క సమస్యాత్మకమైన తల్లి గారు, ఎందుకనగా ఆమె యొక్క తల్లి నా ఎడల ఏ విధంగా ప్రవర్తించి ఉన్నదో దాన్ని బట్టి జార్జి ఏడ్చుచున్నది మరియు ప్రార్థించున్నది. ఆమె యొక్క తల్లి వంటగదిలోనికి వెళ్ళి మోకరిల్లి ప్రార్థిస్తుంది. ఆమె ఇలాగన్నది, ఓ దేవా, బ్రనహం అనే భ్రష్టుడు ఇక్కడ ఈ గ్రామానికి వచ్చాడు. అతడు మా కుమార్తె హృదయాన్ని ప్రేరేపిస్తున్నాడు. ఈ దినమున ఇక్కడ పడుకొని ఉన్న దీనురాలైన నా కుమార్తె మరణించబోతుంది. ఆమె ఇప్పుడే, హల్లెలూయా, నా కుమార్తె మరణించబోతుంది. ఆమె ఇప్పుడే ఏడ్చుట వలన ఆమె కన్నులు ఎర్రవిగా మారినాయి. అతడు ఏదో మనస్తత్వ శాస్త్రం చేత ఆమెను రేపి అన్నాడు. ఓ దేవా, ఆ వ్యక్తిని శపించుము, లేదా అతన్ని ఏదైనా చేయము. ఆ విధముగా ఏదో అనుచు ఆ తల్లి ప్రార్థన చేస్తుంది. ఈ తల్లి ప్రార్థన చూడండి. హల్లెలూయా. విన్నారండి? ఆ తల్లి ప్రార్థన చూడండి. ఏమని ప్రార్థన చేస్తుంది? బ్రహ్మ అని భ్రష్టుడు వచ్చాడు ఇక్కడికి, నా కూతుర్ని ఏదో ప్రేరేపించేస్తున్నాడు, దయచేసి అతన్ని శపించు ప్రభువా, అతన్ని ఏదో చేసి అని ప్రార్థన చేస్తుంది. ఇలాంటి ప్రార్థనలు కూడా ఉంటాయి అనమాట. హల్లెలూయా. మనం ఆమె ప్రారంభించగానే అవతల ద్వారం వద్ద ఉన్న తన కుమార్తె మరణిస్తుందని ఆమె తలంచింది. ఆ ఛాయను ఆమె గోడ మీద చూసి ఉన్నది. ఆమె దానికి అనుమతిని రాసినప్పుడు ఆమె యొక్క సాక్ష్యం గమనించము. ఆ గోడ మీద యేసు నడిచి వచ్చుటను ఆమె తన జీవితంలో అత్యంత స్పష్టంగా చూశానని చెప్పింది. దానిలో నుండి ఆయన వచ్చి ఉండెను. నేను అభిషేకించిన వారిని ముట్టవద్దు. ఆమె వచ్చి ఉన్నది ఎవరు అని చూసినప్పుడు నేను వస్తున్నానని ఆమె చూసింది. హల్లెలూయా. ఏమన్నా వింటున్నారా? చాలా విచిత్రం. ఆమె ఇలా గోడ తట్టు తిరిగి ప్రార్థన చేస్తుంది కదా, గోడ మీద నీడ పడుతుంది. ఆ నీడ ఎవరంటే అలాంటి నీడ యేసుక్రీస్తులో కనపడుతుంది. ఇదేంటి, యేసుక్రీస్తు నడిచి చేస్తున్నట్టు ప్రార్థన చేస్తుంటే నా ప్రార్థన విన్నాడేమో, నాకు ఆన్సర్ ఇవ్వడానికి వస్తున్నాడేమో అని చెప్పి ఆ నీడను చూసి యేసుక్రీస్తు అనుకుంది. ఆ నీడను చూసి బొమ్మను చూసేవాడికి ఇంతకీ రియల్ మనిషి ఎవరున్నారంటే విలియం బ్రన్హాం ఉన్నాడు. హల్లెలూయా. విలియం బ్రన్హాం వస్తుంటే ఎవరు వస్తున్నారు? యేసుక్రీస్తు వస్తున్నాడు. చూసి ఆమె విస్తుపోయిందంట, కంగారైపోయిందంట. ఇదే పరిశుద్ధ గ్రంథం. నేను ఈ విధంగా నా హృదయం నేను ఇలా పట్టుకుని వస్తున్నాను. నా నుదుటి మీద నేను పలచని వెంట్రుకలు కలిగి ఉండినట్టు నేను ఆమె చూశాను. ఆమె ఇలాగన్నది, బహుశా నేను ఇతడే ప్రసంగికుడు. ఆమె దిగ్గును లేచి ఇలాగన్నది, ఓ దేవ, దయచూపుము, నేను ఏదైనా పరవశంలో ఉన్నానా, లేక ఏమి జరుగుతున్నది? నేను నా మనసు నియంత్రణ కోల్పోతున్నాను. ఆ గదిలోనికి ఆమె పరిగెత్తుకుంటూ వచ్చి, జార్జ్ ఏమిటో నీకు తెలుసా అని అలా ఆయన దగ్గరికి వెళ్ళిపోయింది. కంగారైపోయి వెళ్ళిపోయింది వాళ్ళ భర్త దగ్గరికి.
అని వింటున్నారా? ఆ సమయంలోనే ద్వారం మూసుకుంది. ఆమె చూసిన దర్శన విధానంలోనే నేను వచ్చి ఉన్నాను. ఇద్దరు వ్యక్తులు నన్ను వెంబడించుచుండగా నేను ఈ విధంగా హృదయం మీద పరిశుద్ధ గ్రంథం ఉంచుకుని వచ్చాను. ఓ మై! అప్పుడు పాతాళంలో ఉన్న ఒక దెయ్యం కూడా దాన్ని ఆపలేదు. దేవుడే దాన్ని పలికాడు. ప్రార్థనకు సమాధానం ఇవ్వబడింది. ఇది నిజము, అక్కడ ఏదో జరగనే ఉన్నది. నేను ఎగువకు నడుచుకుంటూ ప్రారంభించాను. బ్రదర్ హాల్ నాతో ఆ విధంగా చెప్తున్నాడు. బ్రదర్ బ్రహ్మం, నేను మొదటిగా వెళ్ళాలని మీరు భావించున్నారా? నేనేమీ చెప్పలేదు. స్నేహితులారా, ఈ రాత్రి మీరు సోదరుడు ఇక్కడ ఉన్నట్లుగా నన్ను విడిచిపెట్టి వెళ్ళుటను అనుభూతిని చెందాను. అప్పుడు నేను ఆ మెట్లను ఎక్కుచున్నట్లుగా నాకు అనిపించింది. నేను ఆ ద్వారం దగ్గరికి వెళ్ళి ఆ ద్వారం తెరిచాను. అక్కడ దీనురలైన చిన్నది పడుకొని ఉన్నది. ఆమె యొక్క పెదవులు వణుకుచున్నాయి. ఆమె తల్లి జరిగింది చెప్పుట ముగించి లోపునే నేను లోపలికి వెళ్ళుట చేత ఆమె ఉలిక్కి పడింది. నేను నేరుగా ఆమె యొక్క మంచం వద్దకు వెళ్ళి నా చేతులు ఆమె మీద ఉంచి ఇలాగన్నాను, జార్జ్, ఒక దర్శనంలో అడవిలో చిక్కుకున్న గొర్రెపిల్ల నాకు ఇక్కడే ఈ దిగున యేసుక్రీస్తు చూపించాడు. తిరిగి అది నాకు ఈ దినమున చెట్లలో మరలా కనిపించింది. నన్ను నీ యొద్దకు ఆయనే పంపి నా చేతులు నీ మీద ఉంచడం ద్వారా నువ్వు స్వస్థత పొందుకుంటావని చెప్పాడు. నా చేతుల్లోకి ఆమెను తీసుకునేలాగా అన్నాను. ప్రభు అయిన దేవుడే నాతో చెప్పిన విధముగా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో పూర్తిగా స్వస్థపడి పైకి లేమ్మో. హల్లెలూయా. ఏ విధంగా ఆమె పైకి లేస్తుంది? ఆ అవయవాలు ఎంత పెద్దవిగా ఉన్నాయి. 9 సంవత్సరాలు 8 నెలల నుండి కదలక లేక మంచం మీద పడి ఉన్నది. ఎలాగూ పైకి లేస్తుంది? కానీ దేవుడు పలికినప్పుడు ఆయనే శక్తినిచ్చును. అది నిజము. నా చేతులతో ఆమెను పట్టుకున్నాను. ఆమె నన్ను ఆ విధంగా చూసినది. ఆమె కన్నులు ఆ విధంగా నిలిచినవి. ఆమె చేతిని పట్టుకుని నేను ఆమెను మంచం మీద నుండి పైకి లేపాను. కొద్దిసేపటిలోనే ఆమె ఆ గది అంతా నడుస్తుంది. ఆమె అరుస్తున్నది. ఆమె తల్లి కింద పడి చల్లగా గడ్డకట్టిన మాదిరిగా మూర్చిల్లిపోయినది. కూతురు ఎప్పుడైతే ఆ మంచం నుంచి లేచి ఆ గదంతా తిరుగుతుందో ఆ తెల్లంట మూర్చపోయి కింద పడిపోయిందంట. ఏం జరిగింది ఇక్కడని? హల్లెలూయా. ఆ బాలిక ద్వారం తెరిచి బయటకు నడిచి గడ్డిలను కూర్చుని ఆ గడ్డిని మరి ఆకులను దీవించడం ప్రారంభించింది. ఆమె యొక్క చిన్న హృదయం దీవించబడును గాక. 9 సంవత్సరాల తరువాత ఆమె మొదటిసారిగా ఆ గడ్డిని మరియు ఆకులను చూస్తున్నది. ఆమె మంచం మీద ఉన్నప్పుడు ఇరుగు పొరుగు వారు అక్కడ నుండి దూరంగా వెళ్ళిపోవడం ప్రారంభించారు. కానీ నేను బయటికి వచ్చి కొండపైన ఎక్కుతూ చర్చిపైకి నడుస్తున్నాను. అభిషేకము నన్ను నిలబడనీయలేదు. ఆ పరిసర ప్రాంతం అంతా దీవించబడి కొండ పైకి ఎక్కుట ప్రారంభించాను. ఆమె పరిగెత్తుకుంటూ తిరిగి గృహంలోనికి వెళ్లి పియానో వద్ద కూర్చున్నది. కొద్దిసేపటి తర్వాత ఆమె యొక్క తండ్రి తన చేతిలో ఒక బకెట్ నిండుగా పాలను తీసుకొని కొండావులను వారి యొక్క పాడి యొద్దకు నుండి వచ్చి చూడగా అతడు ఆ సమూహం చూశాడు. ఆ యొక్క సంగీతం వినుట అతడు ప్రారంభించాడు. అతడు ఇలాగ అన్నాడు, ఏమిటిది? హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ఎవరు వచ్చినట్టున్నారు? అక్కడ ఉన్న ప్రజల యొద్దకు వెళ్ళి అంటాను. ద్వారం యొద్ద అతను నడిచి వచ్చినప్పుడు అక్కడ తన ఏకైక కుమార్తె కూర్చుని పియానో వాయిస్తుంది. హల్లెలూయా. తన తండ్రి పాలు కానట్టుకుని వస్తున్నాడంట. పాలు తీసుకుని వచ్చేటప్పటికి ఏదో జరుగుతుంది, మా ఇంటికాడ ఏం జరిగిందని చెప్పి ఇలా పియానో వాయిస్తుంటే ఆ స్వరం ఏంటంటే ఇంతకు వాయించేది ఎవరు? తన కుమార్తె వాయిస్తుంది. హల్లెలూయా. సిలువకు సమీపంగా యేసు నన్ను నడిపించాడు. ఒక ప్రశస్తమైన ఓట అక్కడ ఉన్నది. ఆ స్వస్థత ప్రవాహం అందరికి ఉచితమే. ఆ ఓట కల్వరి యొద్ద నుండి పారుచున్నది. అక్కడ నేను కూర్చుని బకెట్ ని కిందకి జారవిడిచి తన కుమార్తె చుట్టూ చేతులు వేసి ఇలాగ అన్నాడు. అని ఏమిటిది? ఆమె ఇలాగన్నది, నువ్వు ఎవరినైతే భ్రష్టుడని అన్నావో ప్రభు అయిన యేసే అతడిని పంపించాడు. అతడు తన చేతులను నా మీద ఉంచాడు. మరి ఆ తర్వాత నేను స్వస్థత పొందుకున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. మిల్ టౌన్ లోని బాప్టిస్ట్ సంఘంలో ఆ దినమున ఆమెయే ఆ పియానో వాయిద్యకారిని. ఈ రాత్రి ఈ భవనంలో కూర్చున్న వారి మాదిరిగానే ఆమె కూడా పరిపూర్ణమైన మంచి ఆరోగ్యంతో ఉన్నది. ఆమెకు రాసి మీరు కనుగొనవచ్చును. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఈ స్త్రీ ఈ వ్యాధులు రాకముందు పియానో నేర్చుకుని చక్కగా చర్చిలో పియానో వాయించేదట. కానీ ఎప్పుడైతే క్యాన్సర్ వచ్చిందో మంచం మీద పరిమితం అయిపోయింది. 9 సంవత్సరాలు 8 నెలలు మంచం మీదే ములిగింది. కానీ దేవుడు ఆమెకు దర్శనం చూపించి ఎప్పుడైతే ఆమె ఎద్దుకెళ్ళి మీద చేతులుంచి పైకి ఎత్తి ప్రార్థన చేశాడో
ఆ క్షణం నుంచి ఆమె స్వస్థత పొందుకొని మరలా తిరిగి పియానో వాయించడం మొదలుపెట్టింది. ఆమేన్. హల్లెలూయా. చూసారా, దేవుడు గనక మన కళ్ళు తెరవబడితే ఇలాంటి అదృశ్యమైన కార్యాలని మనం చూస్తాం. గెహజీ ఎప్పుడైతే కళ్ళు తెరబడ్డాయో ఆ దూతలను చూశాడు. మనకి ఎప్పుడైతే కళ్ళు తెరబడతాయో జరిగే అద్భుత కార్యాలను మన జీవితంలో మనమే నేరుగా మనం చూస్తాం. హల్లెలూయా. 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 లేదు భయపడితే సాతానుకు భయపడి ఉక్కిరి బిక్కిరే ఆ లోపల అంతరంగంలో ఉన్న పాపపు తెర మన జీవితంలో ఉన్న చేపు ఇలాంటి దేవుని కార్యాలు మన కళ్ళల్లో మన జీవితంలో ఎప్పుడు చూడలేం. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఎప్పుడైతే ఆత్మ సంబంధమైన కన్నులు తెరవబడతాయో, ఎప్పుడైతే అదృశ్యమైన ప్రపంచం మనం చూడగలుగుతామో అప్పుడు మన జీవితంలో ప్రభువు యొక్క కార్యాలు మన జీవితంలో స్పష్టంగా చూడగలుగుతాం. ఆమేన్. అందుకే మన జీవితాలు ఎప్పుడైతే కళ్ళు తెరవబడతాయో అప్పుడు అదృశ్యమైన దాన్ని చూస్తాం, అదృశ్యమైన దాని కోసం వెతుకుతాం, అదృశ్యమైన దాని కోసం పోరాడతాం. లేకపోతే ఈ లోక సంబంధాలుగానే భయపడుతూ దానికోసం దీనికోసం బ్రతుకుతూనే ఉంటాం తప్ప, భయపడుతూనే ఉంటాం తప్ప మనం ఎప్పుడు కూడా దేవుని కార్యాలు చూడలేమండి. దేవుని చూడాలంటే మనము అదృశ్య ప్రపంచంలోకి వెళ్ళాలి. అదృశ్య ప్రపంచంలోకి వెళ్ళాలంటే మన ఆత్మ సంబంధమైన కనులు తెరవబడాలి. హల్లెలూయా. 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 అందుకే మనం ప్రార్థన చేయాలి. మనం ఎక్కువ ప్రార్థన చేసేది ఏంటంటే, ప్రభువా నీ ఆత్మ సంబంధమైన కార్యాలు చూసినట్లుగా నా ఆత్మ సంబంధమైన కళ్ళు తెరువు ప్రభువా, నాకు సహాయం చేయాలని ప్రార్థన చేయాలి. దేవుడు అప్పుడు మన అదృశ్యమైన వాటిని మనం చూపించేటట్లుగా దేవుడు మనకు సహాయం చేస్తాడు. దేవుడు వాక్యం దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం.